వేడుకుంటున్నాం తండ్రి. ప్రభు రాకడ, యేసు ప్రభు యొక్క రెండవ రాకడ ఇది మర్మయుక్తమైనది. ఇంకోటి వాగ్దాన సంబంధమైనది. ఇదిగో మీకు ఒక మర్మం తెలుపుచున్నాను అని అపోస్తులైన పౌలు భక్తులు చెప్తా ఉన్నారు. కాబట్టి ఇది ఎంతో మర్మంతో కూడినటువంటి విషయం. ఆ మర్మము బయలుపరచబడవలసిన మర్మంగా ఉంటుంది. అది ఎప్పుడు జరుగుతుందో తెలియదు, కానీ ప్రభు ఖచ్చితంగా వస్తాడు. ఎప్పుడు వస్తాడు అనేది మాత్రం ఎవరు కూడా చెప్పలేరు. కాబట్టి మీరు అనుకూలమైన కలిగిలో ప్రభు ఆయన మనుషులతో మాట వస్తాడని దేవుని వాక్యంలో భయపడవచ్చు. కాబట్టి దానికి సంబంధించినటువంటి వర్తమానాలను ప్రభు రాకడానికి సంబంధించినటువంటి వర్తమానాలను ప్రస్తుత కాలంలో బైబిల్ పట్టణంలో మనము దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకుంటూ వస్తున్నాం. పోయిన వారం కొనసాగింపు మనం కలిగి ఉన్నాం. ఈరోజు పోయిన వారం ఎక్కడి వరకు వచ్చినామంటే ఎక్కడి వరకు వచ్చినాం? ప్రిన్స్ ఆఫ్ దిస్ వరల్డ్ అని ఒక ఆయన వస్తారు ఈ భూమి మీద. ఈ భూమి మీద లోకాధికారి అని ఒక వ్యక్తి వస్తారు. లోకాధికారి అంటే అందరికీ తెలిసినటువంటి మాట ఉపయోగించుకుంటే ఆ మాట ఏంటంటే క్రీస్తు విరోధి. లోకాధికారి అంటే ఎవరు? క్రీస్తు విరోధి. క్రీస్తు విరోధి యొక్క లక్షణం ఏంటి అంటే, క్రీస్తు విరోధి యొక్క లక్షణం ఏంటంటే ఒకటవ యోహాను పత్రిక, యోహాను రాసిన మొదటి పత్రిక. క్రీస్తు విరోధి యొక్క అసలైనటువంటి లక్షణం ఏంటంటే, మన హృదయంలో పెట్టిన లక్షణం ఏంటంటే, క్రీస్తు విరోధి యొక్క లక్షణం కనుక మనం తెలుసుకోవాల్సుకుంటే ఒకటవ యోహాను పత్రిక 2వ అధ్యాయం 22వ వచనంలో రాయబడింది. 1వ పత్రిక 2వ అధ్యాయం 22వ వచనంలో రాయబడింది, యేసు క్రీస్తు కాడని చెప్పువాడు తప్ప ఎవడ బుద్ధికుడు తండ్రిని ఇంకా కుమారుని ఒప్పుకొనని వీడే క్రీస్తు విరోధి. క్రీస్తు విరోధి యొక్క మెయిన్ క్యారెక్టర్ ఏంటంటే, తండ్రిని ఒప్పుకోడు, ఇంకెవరు ఒప్పుకోడు, కుమారుని కూడా ఒప్పుకోడు. కాబట్టి ఇలాంటి అసత్యంతో కూడినటువంటి లక్షణాన్ని కలిగినటువంటి వ్యక్తిని ఏమంటారంటే ఒక రూలర్ అంటే ఒక ప్రెసిడెంట్ అన్నమాట. అలాంటి వాడు వస్తాడు, అలాంటి వ్యక్తి వస్తాడు. అతన్ని ఏమంటారంటే క్రీస్తు విరోధి అంటారు. క్రీస్తు విరోధి మనం చాలాసార్లు చాలామంది సులభంగా వాడే పదం ఏంటంటే, అది బైబిల్లో లేని పదం వాడుతూ ఉంటారు. ఏం పదం వాడుతూ ఉంటారు? అంత్యక్రీస్తు అంటారు, అంత్యక్రీస్తు అంటారు. ఆ సున్నా పెడతాం, తాకి యావతిస్తే అంత్యక్రీస్తారు. కొంతమంది అంత్యక్రీస్తుని పలకుండా అంచుక్రీస్తు అని చెప్పేసి పలుకుతారు. తెలుగు లాంగ్వేజ్ చాలా పెట్టేస్తారు, కూలి చేసి పడేస్తారు. సరే, దాంతో మనకేం అవసరం లేదు. కానీ అంత్యక్రీస్తు అనే స్పెల్లింగే బైబిల్ లేదు. అంత్యక్రీస్తు అనే స్పెల్లింగే బైబిల్ లేదు. కాబట్టి మరి ఏమున్నాయి అంటే, ఆ రాబోయేటువంటి వ్యక్తికి ఏమున్నాయంటే, మనం ప్రవచనంలో మనం చెప్పుకుంటున్నట్లుగా దానియేలు గ్రంథంలో 7వ అధ్యాయంలో 4 జంతువులు ఉన్నాయి. ఒకటోది సింహం, రెండోది ఎలుగుబంటి, మూడోది చిరుతపులి, నాలుగోది క్రూర మృగం. ఈ క్రూర మృగానికి కొమ్ములు ఉంటాయి. ఎన్ని కొమ్ములు ఉంటాయి? క్రూర మృగానికి ఎన్ని కొమ్ములు ఉంటాయి? 10 కొమ్ములు ఉంటాయి. 10 కొమ్ములు అంటే 10 రాజ్యాలు, 10 రాజులు, 10 మంది రాజులు ఫామ్ అవుతారు. కాబట్టి సంఘం ఎత్తబడిన వెంటనే
జరిగేది ఏంటంటే ఈ రోజుల్లో మనం చూస్తాం అనమాట. ఏంటంటే కొన్ని కూటములు ఉన్నాయి ప్రపంచంలో, కొన్ని కూటములు ఉన్నాయి అన్నమాట. వాళ్ళు ఒకరికొకరు సహాయం చేసుకుంటూ ఉంటారు. ఒకరికొకరు వ్యాపార విషయాలు కావచ్చు, లేకపోతే ఆ, ఆ, ఆయుధాలు సరఫరా చేసుకునే విషయంలో కావచ్చు, రకరకాల విషయాలు కావచ్చు, వాళ్ళ యొక్క ఐక్యతను తెలియపరచుకోవడానికి కొన్ని దేశాలు వాళ్ళు కూటములను ఏర్పాటు చేసుకుంటూ వచ్చారు. అలాంటి కూటములు కొన్ని ఉన్నాయన్నమాట. ఒక కూటమి ఏంటంటే బ్రిక్స్ దేశాలు ఉన్నాయన్నమాట ప్రపంచంలో. బ్రిక్స్ దేశాలు ఉన్నాయి. అదొక గ్రూప్ అన్నమాట. తర్వాత నాటో అనే ఒక గ్రూప్ ఉంది. ఇంకో గ్రూప్ ఉంది. B2 అనే గ్రూప్ ఉంది. ఇంకో గ్రూప్ ఉంది. ఈ నెలలో మొదటి వారంలోనూ, పోయిన నెలలో చివరి వారంలోనూ ఇస్లామిక్ దేశాల వాళ్ళు ఒక కూటమి ఏర్పాటు చేసుకుంటూ వచ్చారు. ఏంటంటే దాన్ని ఇస్లామిక్ నాటో అని చెప్పేసి వాళ్ళు ఏర్పాటు చేసుకుంటూ వచ్చారు. ఇలాగా ఇవన్నీ ఏంటంటే సిమ్టమ్స్ అన్నమాట. ఇవన్నీ సైన్స్ అన్నమాట, సూచన. అది సంఘటితపడిన తర్వాత ఒక వ్యక్తి రావాలి భూమి మీదకి. ఒక వ్యక్తి రావాలంటే వెంటనే సంఘటితపడడం అంటే అందరూ మిస్సింగ్ అయిపోతారు కదా. దేవుని బిడ్డలో రక్షణ పొంది, మారు మనసు పొంది, బాప్తీసం తీసుకున్న వాళ్ళు ఇంకా భూమి మీద కూడా కనబడరు అన్నమాట. వాళ్ళు ఉన్నటువంటి వాళ్ళు అదృశ్యమైపోతారు, ఉన్నటువంటి వాళ్ళు కనబడరు. అంటే ఏమైందంటే ఈ ప్రాసెస్ అనేది వరల్డ్ వైడ్గా జరిగిపోతుంది. దాన్ని ఇంగ్లీష్లో ర్యాప్చర్ అంటారు. అంటే సంఘం ఎత్తబడుట అని అంటారనమాట. కాబట్టి ఇలాగా క్రైస్తవులు అందరూ నిజ క్రైస్తవులు, నామినల్ క్రిస్టియన్స్ కాదు, నిజ క్రైస్తవులు, ఫార్మల్ పీపుల్, ఎవరైతే మార్పు పాపను ఖండించబడి యేసులో రక్తంలో కడుక్కొని బాప్తిసం చేసుకొని ఆరాధన చేసి కలలో పాల్గొని సాక్ష్యం కాపాడుకొని నమ్మకంగా జీవించి సిద్ధపాటు కలిగిన వాళ్ళుగా ఉన్నారో అలాంటి వాళ్ళందరూ ఎత్తబడతారు, కనపడరు అన్నమాట. కాబట్టి ఒక ఇంట్లో నలుగురు ఉన్నారనుకోండి, నలుగురు యేసు ప్రభువుని నమ్ముతున్నారనుకోండి, మంచిగా జీవిస్తున్నారనుకోండి, చక్కటి క్రైస్తవ జీవితం అనుకోండి, వాళ్ళది ప్రభు వచ్చినట్టు ఆ ఇంట్లో ఉన్నటువంటి నలుగురు ఇంకా కనబడరు. ఇంట్లో ఉన్నటువంటి ఫ్యాన్స్ అవన్నీ స్విచ్చెస్ అన్నీ ఆన్లోనే ఉండొచ్చేమో కానీ ఆ ఇంట్లో ఉన్నటువంటి మనుషులు మాత్రం కనిపించారు అనమాట. అలాంటి పరిస్థితి ప్రపంచంలో అంతట్లో కూడా జరిగిపోతుంది. కాబట్టి ప్రపంచానికి ఒక పక్కన వెలుగు, ఒక ప్రపంచానికి ఒక పక్కనేమో చీకటి అన్నమాట. మన దేశంలోనే ఇప్పుడు చీకటి అయితే, పాశ్చాత్య దేశాల్లోనే ఇప్పుడు వాళ్ళకి వెలుగు అన్నమాట. ఇప్పుడు వాళ్ళకి తెల్లారింది, వాళ్ళ పనులు వాళ్ళు జరుపుకుంటూ ఉంటారు అన్నమాట కదా. అలాగా ప్రపంచానికి వెలుగున్నా చీకటున్నా మొత్తానికైతే ప్రపంచం అంతట్లో, ప్రపంచ వ్యాపకంగా ఉన్నటువంటి పరిశుద్ధులందరూ ఏమవుతారంటే ఎత్తబడతారు. అంటే డిజపియర్ అయిపోతారు, అంటే ర్యాప్చర్ అయిపోతారు, అసెండింగ్ అయిపోతారు. ఆకాశ మండలంలోనికి వారు కొనుక్కోబడతారు. యేసు ప్రభువు నా కోసం వచ్చాడు పరలోకం నుంచి ఆకాశ మండలానికి అని ఎలా తెలుస్తుంది అంటే కడబోరు శబ్దం అనేది వినిపిస్తుంది. ఎవరు వినిపిస్తుంది? అందరికి వినిపించదు. ఎవరైతే మారు మనసు పొంది రక్షించబడి ప్రభుత్వం జీవిస్తున్నారో వాక్యం ద్వారా, ప్రార్థన ద్వారా, కుటుంబ ప్రార్థన చేసుకుంటూ, దేవుని స్వరాన్ని వినుకుంటూ ఎవరైతే జీవిస్తున్నారో ఆ సౌండ్ వాళ్ళకి వినిపిస్తుంది అనమాట. ట్రంపెట్ సౌండ్ వినిపించినందుకు దాని అర్థం ఏంటంటే పేరు పెట్టి నేను పిలిచాడు అని అర్థం. ట్రంపెట్ సౌండ్ అంటే కడబోరు శబ్దం వినిపించినట్టు. ఆ బోరు శబ్దంలో ఆ కీబోర్డ్లో కూడా ట్రంపెట్ అనుకుంటే ఒక ఆప్షన్ ఉంటుంది. అది కానీ ఆన్ చేసి పెడితే ఈ అని వస్తుంది అనమాట. అక్షరాలుగా లిటరల్గా అట్లనే కాదులే కానీ వాస్తవానికి సౌండ్ వస్తుంది. ఆ సౌండింగ్లో ఏముంటుందంటే నీ పేరు వస్తుంది. నీ పేరు పెట్టి ప్రభుని పిలుస్తాడు. కాబట్టి పేరు పెట్టి పిలిచిన దేవుడు అని చెప్పేసి వాక్యం రాయడు. కాబట్టి ఇశ్రాయేలు కాబట్టి దేవుడు మన పేరు పెట్టి మనను పిలుస్తాడు. పైకి ఎక్కిరండి అని అంటాడు. పైకి ఎక్కిరండి అని అంటాడు. ఉదాహరణకు లాజరు చనిపోయాడు. 4 రోజులు అయిపోయింది. డీకంపోజిషన్ స్టార్ట్ అయిపోయింది. పక్కకుండా అయిపోయింది. పుల్లు స్టార్ట్ అయిపోయింది. దుర్వాసన. అప్పుడు యేసు ప్రభువు వారు వచ్చి ఆ రాయిని పక్కకు దొరికింపు చేసేసి లాజరుతో ఏం చెప్పాడంటే కమౌట్ అన్నాడు. ఏమన్నాడు? కమౌట్ అన్నాడు. అలాగనే మనడు కూడా ప్రభు ఏం చేశాడంటే తన సువార్త ద్వారా లోకం నుండి, పాపం నుంచి మీరు అందులో నుంచి మీరు బయటికి రండి అని చెప్పేసి పిలిచాడు. కమౌట్ అన్నాడు.
మనం దేని నుంచి కమౌట్ అయినా అంటే పాపం నుంచి, లోపం నుంచి, చీకట్లో నుంచి మనం అందరం కమౌట్ అయ్యాం. అది ఇప్పుడు రెండవ రాకడ అట్లా కాదు. ఆయన పరలోకం నుంచి ఆకాశ మండలానికి వచ్చినప్పుడు ఇప్పుడు ఏమంటారంటే కమప్ అంటాడు. ఇప్పుడు మళ్ళా తర్వాత ఏమైందంటే రాజు చనిపోయాడు. రాజు చనిపోయిన తర్వాత మళ్ళీ ఆయన భూస్థాపన చేసేసారు, అయిపోయింది. ఆయన శరీరం ఈ రోజు వరకు కూడా సమాజంలో ఉంది, గుడిపోయింది, అంత అయిపోయింది. కానీ రాజు మాత్రము పరదేశంలో ఉన్నాడు. అయితే ప్రభు వచ్చినప్పుడు ఆయన కూడా ఏమంటాడంటే కమ్ అప్ అంటాడు అన్నమాట. కాబట్టి మనం కూడా అలాగా ఫస్ట్ ఏంటంటే కమౌట్, రెండోది ఏంటంటే కమప్ అన్నమాట. కాబట్టి అలాంటి పిలుపు అనేది ప్రభు మనకు ఇస్తాడు. దాని కొరకు మనము వేగిరి పడేవారుగా, సిద్ధపడేవారుగా, దాని కొరకు మనం ఎదురు చూసేవారుగా మనం ఉండాలి. కాబట్టి సంఘం ఎత్తబడిన వెంటనే ప్రపంచ దేశంలో ఉన్నటువంటి ప్రెసిడెంట్స్ ఏం చేస్తారు? దేశాలను పరిపాలన చేసే ప్రెసిడెంట్స్ ఏం చేస్తారు? కరోనా వచ్చిందనుకోండి, కరోనా వస్తే ప్రపంచంలో ఉన్నటువంటి దేశాల ప్రెసిడెంట్స్ ఏం చేశారు? వాళ్ళు తీసుకోవాల్సిన చర్యలు వాళ్ళు తీసుకుంటూ వచ్చారు. అయ్యో పెద్ద మహమ్మారి వచ్చేసింది, ఇప్పుడు ఏం చేయాలని చెప్పేసి వాళ్ళకేం అర్థం కాదు స్టార్టింగ్లో అని చెప్పేసి చాలా తీక్షణంగా యుద్ధ ప్రాతిపదికన మెడికేషన్ పరంగా కానీ లేకపోతే ఇంకా వేరు రకాలైన విధానంలో కానీ వాళ్ళు చాలా అలర్ట్ అయిపోతూ వచ్చారు. ఇంతకంటే ఘోరమైనటువంటి పరిస్థితి జరగబోతుంది. అదేంటంటే ఈ ప్రపంచంలో ఉన్నటువంటి పరిశుద్ధులు, దేవుని ప్రజలు, దేవుని బిడ్డలమైన మనం అందరం కూడా ఎత్తబడబోతున్నాం. ఎత్తబడిపోయిన వెంటనే ఇక లక్షల్లో, కోట్లలో ఉన్నటువంటి పరిశుద్ధులు, వరల్డ్ వైడ్గా ఉన్నటువంటి దేవుని బిడ్డలందరూ మనందరం కూడా ఎత్తబడిన వెంటనే ఎన్నో రకాలైన యాక్సిడెంట్స్, ఎన్నో రకాల విపత్కరమైన పరిస్థితులు అన్నీ జరుగుతూ ఉంటాయి. జరిగిన తర్వాత ఈ న్యూస్ అందరికీ ప్రెసిడెంట్ ఆఫీస్కి వెళ్ళిపోతుంది. న్యూస్ ఏదో జరిగిపోయిందని చెప్పేసి తెలిసిపోయిన తర్వాత ఎంక్వైరీ మొదలు పెట్టిందంటే చూడండి ఎంత గందరగోళం అంటే, ఎంక్వైరీ మొదలు పెడితే ఇంకేముంటుందంటే ఫలానా ప్లేస్లో, ఫలానా వార్డులో ఎంతమంది కనిపించట్లేదు, ఫలానా పేటలో ఎంతమంది కనిపించట్లేదు అని చెప్పేసి గందరగోళం. ఎవరికి అసలు అర్థం కాదు, చుట్టూ పెట్టుకునేటువంటి పరిస్థితి అనమాట. అందుకని చెప్పేసి ఇప్పుడు ఏం చేయాలని చెప్పేసి ప్రెసిడెంట్స్ ఏం చేస్తుంటారంటే వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. మీ దేశంలో ఇలా జరిగిందంట కదా, మా దేశంలో ఇలా జరిగింది అని చెప్పేసి అందరూ ఒకరికొకరు మాట్లాడుకుంటూ ఉంటారు. ప్రెసిడెంట్స్ మాట్లాడుకొని ఏం చేస్తారంటే ప్రపంచంలో ఉన్నటువంటి కొంతమంది ప్రెసిడెంట్స్ గ్యాదర్ అయిపోతారు. అక్కడ ఒక కొత్త కూటమి స్టార్ట్ అవుతుంది. ఏం స్టార్ట్ అవుతుందంటే ఒక కొత్త కూటమి స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు కూటమి ఉన్నాయి కదా, ఏ కూటమి ఉన్నాయి? నాటో, వీటో, బ్రిక్స్, ఇస్లామిక్ నాటో అని చెప్పేసి ఇలాంటివి ఉన్నాయి కదా. కానీ ఆ దినాల్లో సంఘం ఎత్తబడిన తర్వాత ఒక కొత్త కూటమి స్టార్ట్ అయిపోతుంది. ఆ కొత్త కూటమి ఉన్నటువంటి ప్రెసిడెంట్స్ అంటే రాజులు అన్నమాట. రాజ్యాన్ని పరిపాలన చేసేటువంటి, రాజ్యాలు అంటే దేశాన్ని పరిపాలన చేసే రాజులు అంటే ప్రెసిడెంట్స్ దాదాపు ఎంతమంది గ్యాదర్ అవుతారంటే 10 మంది కలిసిపోతారు. 10 మంది కలిసిపోయి ప్రపంచాన్ని ఇప్పుడు ఏం చేద్దాం, మనం ఏం చేద్దాం అని చెప్పేసి అందరికి ఆలోచన చేసుకొని పెద్ద కూటమిగా స్టార్ట్ అయిపోతారు. ఇది చాలా ఫాస్ట్గా ర్యాపిడ్ స్పీడ్లో జరిగిపోయేటువంటి విధానం సంఘం ఎత్తబడిన తర్వాత. అలాగా ఈ 10 మంది రాజులు కూడుకున్న తర్వాత ఏమైందంటే 10 మంది రాజులు కూడుకున్న తర్వాత 10 మంది 1 రోజు, 2 రోజులు, 3 రోజులు ఆలోచనగా వాళ్ళు చర్చలు జరుపుకుంటూ వాళ్ళు ఇంప్లిమెంట్ చేయాల్సినటువంటి ఆపరేషన్స్ అన్ని ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్న తొలి రోజుల్లో ఏమైందంటే ముగ్గురిని డిస్మిస్ చేసేటువంటి పవర్ కలిగినటువంటి వాడు ఒకడు వస్తాడు. ముగ్గురిని ఈ 10 మంది వద్దు అని చెప్పేసి ఆ 10 మందిలో ముగ్గురిని తీసిపడేస్తారు. సస్పెన్షన్ కాదు కానీ డిస్మిస్ అంటే ఇంకా రెండోసారికి చేర్చుకోవడానికి లేదన్నమాట. ముగ్గురిని తీసిపడేసి ఆ ముగ్గురు ప్లేస్లో ఒక క్రొత్తవాడు వస్తాడు. ఆ క్రొత్తవాడు ఎవరు చెప్పండి? ఆ క్రొత్తవాడు పేరు ఏం పేరంటే, దానికి ఏ పేరు పెట్టబడిందంటే ఒక్కొక్క రాజుకి ఒక కొమ్ము అనమాట. కొమ్ముతో చూపించబడేది. క్రూర మృగానికి ఎన్ని కొమ్ములు ఉంటాయంటే 10 కొమ్ములు ఉంటాయి. ఒక్కొక్క ప్రెసిడెంట్, ఒక్కొక్క అధికారి ఒక్కొక్క కొమ్ము అనమాట. ఒక చిన్న కొమ్ము నుంచి 3 కొమ్ములు తీసి పడేస్తుంది. ఇంకా 7 కొమ్ములు ఉంటాయి. 7 కొమ్ములు ఉంటాయి. 3 కొమ్ములు ప్లేస్లో ఒక చిన్న కొమ్ము వచ్చి నిలిచిపోతుంది. నిలిచిపోయి ఈ చిన్న కొమ్ము 7 మీద ఆధిపత్యం చలాయించి ఇక ప్రపంచాన్ని పరిపాలన చేయడం ప్రారంభిస్తాను అనమాట. ఆ చిన్న కొమ్మ పేరు ఏం పేరంటే క్రీస్తు విరోధి. చెప్పండి పేరు. చిన్న కొమ్మ పేరు ఏం పేరంటే క్రీస్తు విరోధి. ఈ జంతువు పేరు ఏం పేరంటే క్రూర మృగం. ఈ జంతువు పేరు
ఫలానా పిల్లి కుక్క నక్క అని చెప్పేసి ఇలాగ చెప్పలేదు, కానీ ఏం పేరు పెట్టాడంటే దేవుని వాక్యంలో క్రూర మృగము అని చెప్పేసి పేరు పెడుతూ వచ్చాడు. కాబట్టి ఆ క్రూర మృగానికి 10 కొమ్ములు ఉంటాయి. 10 కొమ్ములు అంటే 10 రాజ్యాలు, 10 రాజులు. ఈ 10 రాజుల్లో 7 ఉంటారు, 3 పోతారు. 3 ప్లేస్లో ఒక చిన్న కొమ్మ వస్తుంది. ఆ చిన్న కొమ్మ పేరు ఏం పేరంటే క్రీస్తు విరోధి, యాంటీ క్రైస్ట్ అంటారు. కాబట్టి క్రీస్తు విరోధికి ఒక పేరు ఏం పేరంటే ఫస్ట్ ఏం పేరు చిన్న కొమ్ము, తర్వాత ఇంకో పేరు లోకాధికారి, ఇంకో పేరు క్రీస్తు విరోధి, ఇంకో పేరు నాశన పుత్రుడు, ఇంకో పేరు పాప పురుషుడు, ఇంకో పేరు 6వది ధర్మ విరోధి, 7వది ఇంకో పేరు క్రూర మృగం. చెప్పండి ఏం పేరు? క్రూర మృగం. క్రూర మృగం అన్నమాట. క్రూర మృగం అంటే మనిషి అన్నమాట. కాబట్టి క్రీస్తు విరోధికి ఈ విధంగా 7 పేర్లు బైబిల్లో చెప్పబడుతూ వచ్చాయన్నమాట. కాబట్టి ఈ క్రీస్తు విరోధికి ఇంకో పేరు ఏం పేరంటే అందులో 7 పేర్లు ఒక పేరు ఏం పేరంటే లోకాధికారి. చెప్పండి ఏం పేరు? లోకాధికారి. నేను చెప్పాను కరెక్ట్. లోకాధికారి. లోకాధికారి ఇంగ్లీష్లో ఏమంటారంటే ప్రిన్స్ ఆఫ్ దిస్ వరల్డ్, అంటే ఈ లోకాధికారి అని చెప్పేసి దేవుని వాక్యం రాయడం. కాబట్టి ఈ భూమి మీదకి ఎవరు రాబోతున్నారు? ప్రిన్స్ ఆఫ్ దిస్ వరల్డ్ రాబోతున్నాడు. అయితే బైబిల్ యొక్క నియమం ప్రకారం, ఆర్డర్ ప్రకారం ఎప్పుడైనా సరే దేవుడు ఒక మంచికి చెడుకు ఫైటింగ్ జరిగేటప్పుడు గుర్తుపెట్టుకోండి, బైబిల్ యొక్క చరిత్రలో మనం చూస్తే ఒక మంచికి చెడుకు ఫైటింగ్ జరిగేటప్పుడు మంచి తన యొక్క మంచితనాన్ని నిరూపించుకొని శాశ్వతంగా నిరూపించుకోవడానికి ఆ మంచితనం ఏం చేస్తుందంటే ఫస్ట్ దేనికి అవకాశం ఇస్తుంది? చెడుతనానికి అవకాశం ఇస్తుంది. అందుకని చెప్పి చెడుతనం ఏం చేస్తుంటే ఇక నేను గెలుస్తాను అంటే చెప్పేసి తొందరపడి ఏం చేస్తూ ఉంటుంది అంటే చెడుతనము తాను విజృంభిస్తాను అనమాట. విజృంభిస్తే దాని లాస్ట్కి ఏమైందంటే దాని పవర్ కోల్పోతుంది, దాని పవర్ పోయిన తర్వాత అప్పుడు మంచితనం అనేది సీన్లోకి వస్తుంది. మంచితనం సీన్లోకి వచ్చిన తర్వాత దానిపైన చేసుకొని అప్పుడు మంచితనము అది చిరస్థాయిగా నిలిచిపోతుంది. ఉదాహరణకు కర్మేల్ పర్వతం మీద జరిగినటువంటి బ్యాటిల్ ఫీల్డ్ ఇదే, అంటే బ్యాటిల్ ఇదే అనమాట. ఫస్ట్ ఏది ఏమంటారంటే మీరు ఫస్ట్ మంది ఉన్నారు కదా, చాలా మంది ఉన్నారు కదా, ఎంతమంది ఉన్నారు? బయలుదేవత ప్రవర్తన ఎంతమంది ఉన్నారు? 450 మంది ఉన్నారు. అష్టారోగ్య దేవతల ప్రవర్తన ఎంతమంది ఉన్నారు? 400 మంది ఉన్నారు. మొత్తం ఎంతమంది? 850 మంది. ఫస్ట్ మీరు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు కాబట్టి ఫస్ట్ మీకు ఛాయిస్ అని చెప్పేసి వాళ్ళు ఛాయిస్ ఇస్తే వాళ్ళు ఏం చేసినట్టు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇక చూడండి, వాళ్ళు చేయాల్సిన ప్రయత్నం ఒకటి లేదు. మనోడు ఏం చేస్తాడంటే మన మీద కూర్చొని షటైర్ రేయడం స్టార్ట్ చేశాడు. మీ దేవుడు నిద్రపోతున్నాడేమో, మీ దేవుడు జర్నీ చేస్తున్నాడేమో, మీ దేవుడు అది చేస్తున్నాడేమో, లేకపోతే నేనంటే వారికి రెచ్చిపోతున్నారు. మా దేవుడు అట్లా చేస్తాడు అని చెప్పేసి రెచ్చిపోతా ఉన్నారు. కానీ వాళ్ళ దేవుడు నిజమైన దేవుడు కాదు కాబట్టి వాళ్ళ దేవుడి నుంచి జవాబు రాలేదు. కాబట్టి చెడుతనం అనేది ఓడిపోయింది. చెడుతనం అనే దానికి ఎప్పుడైనా సరే ఓటమి. ఇంక లాస్ట్ ఏముందంటే మంచితనం. అప్పుడు ఏది ఏమన్నాడంటే ప్రజలు 2 తలంపుల మధ్యలో కొట్టు పెట్టాడుతూ ఉంటే వాళ్ళందరూ ఒక ఏకతాంటి మీద తీసుకుని వచ్చి యెహోవాయే దేవుడు అని చెప్పేసి ప్రూఫ్ చేయడానికి ఏం చేశాడంటే ఏలియా ఆ సాయంకాలం నైవేద్యం అర్పించే టైంలో ఆ బలి పశువును ఏం చేశాడంటే చాలాసార్లు కడిగిపించాడు, నీళ్లు పోపించి చుట్టూ కందకం ధరించి కందకం నిండా వాటర్ మళ్ళీ పొరిలిపోయేటట్టు చేయించాడు. బాగా మొత్తం తడిసిపోయింది. దాన్ని అగ్గిపొల గీసి అది వెలిగిస్తే పడుతుంది, అది అసలు ఏం పడదు. అందుకని చెప్పేసి అప్పుడు ఏం చేశాడంటే ఇక అప్పుడు ప్రార్థన చేయడం మొదలు పెడితే అప్పుడు ప్రభు నిజమైన దేవుడు, జీవం గల దేవుడు, రోషం కలిగిన దేవుడు కాబట్టి ఆయన విగ్రహాన్ని ద్వేషించేవాడు కాబట్టి పై నుండి అగ్ని గురించి యెహోవాయే దేవుడు అని చెప్పేసి ఒక రుజువు అనేది కర్మేల్ పర్వతం మీద జరుగుతూ వచ్చింది. ఇప్పుడు చెప్పండి, ఫస్ట్ ఛాన్స్ ఎవరికి వచ్చింది? సెకండ్ ఛాన్స్ ఎవరిది? ఫస్ట్ ఛాన్స్ ఎవరిది? సెకండ్ ఛాన్స్ ఎవరిది? ఫస్ట్ ఛాన్స్ ఎవరిది? ఫస్ట్ ఛాన్స్ ఎవరిదంటే బయలు ప్రవక్తలు 450 మంది ప్లస్ అష్టారోగ్య ప్రవక్తలు 400 మంది. మొత్తం ఎంతమంది? 850 మంది. వాళ్ళందరినీ ఓచకొందరు చూశాడు, తలకాయని కట్ చేయించాడు అనమాట. నరమేధ మంటలు చూసారా అట్లా అనమాట. కాబట్టి వాళ్ళు ఉండకూడదు. వాళ్ళు ఉంటే మంచోళ్ళు కూడా ఏం చేస్తారంటే
నాశనంలోనే తీసుకుని వెళ్తారు. అందుకని చెప్పేసి ఏలి ఏం చేశాడు, ఒక పెద్ద నల మీద సృష్టించి మొత్తాన్ని వేసి పడేసాడు. ఫినిష్ అయిపోయింది, జీరో వేసి పడేసాడు. సేమ్ అలాగే అక్కడ జరిగినట్లుగానే ఫస్ట్ మొదటిసారిగా చెడుతనానికి ప్రాధాన్యత, తర్వాత రెండోది మంచితనానికి ప్రాధాన్యత. ఎందుకంటే మంచితనం ఎప్పుడైతే గెలుస్తుంది కాబట్టి ఫస్ట్ నువ్వు చూసుకోలే అన్నట్టుగానే వదిలేస్తాం అనమాట. అలాగనే ఇప్పుడు రెండో రాకడ విషయంలో భూమి మీద సంఘం ఎత్తబడిన తర్వాత ఇప్పుడు ఈ భూమి మీదకి రెండు రకాలైన ప్రిన్సెస్ వస్తారు. చెప్పండి, ఎంతమంది వస్తారు? రెండు రకాలైన ప్రిన్సెస్ వస్తారు. ఫస్ట్ రావాల్సిన ప్రిన్స్ పేరు ఏం పేరు? ప్రిన్స్ ఆఫ్ దిస్ వరల్డ్. అందుకని చెప్పేసి దేవుడు వారికి ఛాన్స్ ఇచ్చాడు. తర్వాత 7 సంవత్సరం అయిపోయిన తర్వాత ఏం జరిగిందంటే దవడ సింహాసనం తీర్పు జరుగుతుంది. దవడ సింహాసనం తీర్పు అయిపోయిన తర్వాత ఏమైందంటే అప్పుడు అసలైన ప్రిన్స్ వస్తాడు. ఆ ప్రిన్స్ పేరు ఏం పేరంటే ప్రిన్స్ ఆఫ్ పీస్. చెప్పండి, ఏం పేరు? ప్రిన్స్ ఆఫ్ పీస్. ప్రిన్స్ ఆఫ్ పీస్ అంటే ఎవరు? యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం ప్రకారంగా ఏలయనగా మన శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడెను, ఆయన భుజం మీద రాజ్యభారం ఉండను, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడైన తండ్రి, సమాధానకర్త అయిన అధిపతి. చెప్పండి, అధిపతి అంటే ప్రిన్స్ అన్నమాట. దేనికి ప్రిన్స్? దేనికి అధిపతి? సమాధానానికి అధిపతి. చెప్పండి, దేనికి అధిపతి? సమాధానానికి అధిపతి. కాబట్టి ఇప్పుడు ఇద్దరు ప్రిన్స్లలో ఫస్ట్ రావాల్సిన ప్రిన్స్ ఎవరు? ప్రిన్స్ ఆఫ్ దిస్ వరల్డ్ అయిపోయిన తర్వాత వానికి ఛాన్స్ ఎంతకాలం ఈ భూమి మీద? 7 సంవత్సరాలు మాత్రమే. కానీ ప్రిన్స్ ఆఫ్ పీస్ ఉన్నారు చూస్తారు. ప్రిన్స్ ఆఫ్ పీస్ అంటే ఎవరు? యేసు ప్రభు. ప్రిన్స్ ఆఫ్ పీస్ అంటే ఎవరంటే యేసు ప్రభు. కాబట్టి ప్రిన్స్ ఆఫ్ పీస్ ఈ భూమి మీదకి వస్తాడు. ఆయన 7 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఆయన భూమి మీదకి దిగి వస్తాడు. అంటే రెండవ రాకడలో రెండవ భాగం అంటారండి. చెప్పండి, ఎన్నో భాగం అంటారు? రెండవ రాకడలో మొదటి భాగం పేరు పేరు రెండవ రాకడలో మొదటి భాగం పేరు పరలోకం నుంచి ఆకాశ మండలానికి మాత్రమే వచ్చేటువంటి భాగం పేరు రహస్య రాకడ. 7 సంవత్సరాలు అయిపోయిన తర్వాత మరలా యేసు ప్రభు వారు రెండవ రాకడ రెండవ భాగంలో యేసు ప్రభు వారు ఎక్కడి నుంచి ఎక్కడికి వస్తారు? ఆకాశ మండలం నుంచి భూమి మీదకి దిగి వస్తాడు. దాన్ని రెండవ రాకడ రెండవ భాగం అంటారు. ఎందుకు వస్తాడు రెండవ రాకడ రెండవ భాగంలో? ఎందుకు వస్తాడు? 1000 ఏళ్ల పరిపాలన చేయడానికి వస్తాడండి. చెప్పండి, ఎందుకు వస్తాడు? 1000 ఏళ్ల పరిపాలన చేయడానికి వస్తుంది. దాన్ని మిలినియం అంటారు ఇంగ్లీష్లో. కాబట్టి 1000 ఏళ్ల పరిపాలన చేయడానికి వచ్చేటప్పుడు యేసు ప్రభు వారు ఎలాంటి వాడిగా వస్తున్నాడు? ప్రిన్స్ ఆఫ్ పీస్ గా వస్తున్నాడు. అందుకని చెప్పేసి పోయిన వారంలో మనము యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనాన్ని 7 పార్ట్లుగా డివైడ్ చేశాం. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనాన్ని 7 పార్ట్లుగా డివైడ్ చేస్తూ వచ్చాం. మొదటి పార్ట్ ఏం పేరు? ఏలైనగా మన శిశువు పుట్టాను అంటే ఆ వాక్యము, ఆ సెంటెన్స్ ఎలాగ మాట్లాడుతుందంటే యేసు ప్రభు వారు మనిషి కుమారుడు అని మాట్లాడుతుంది. రెండవ భాగం ఏంటి? కుమారుడు అనుగ్రహించబడినటువంటి ఆ సెంటెన్స్ యేసు ప్రభు వారు ఎవరని మాట్లాడుతుంది? యేసు ప్రభు వారు దేవుడు కుమారుడు అని మాట్లాడుతుంది ఆ సెంటెన్స్. మూడవ పాయింట్ ఏంటి? ఆయన భుజం మీద రాజ్యభారం ఉండదు అంటే దాని అర్థం ఏంటంటే యేసు ప్రభు వారు దావీదు కుమారుడు. చెప్పండి, యేసు ప్రభు వారు ఎవరు? దావీదు కుమారుడు అని చెప్పేసి మాట్లాడుతుంది. మూడు అయిపోయాయి. నెక్స్ట్ 4వది ఏంటి? ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త అంటే యేసు ప్రభు వారు చెప్పిన మెసేజ్లు ఉన్నాయి చూసారా? ఆ యేసు ప్రభు వారు చెప్పిన బోధలు ఉన్నాయి చూసారా? దాని గురించి మాట్లాడుతుంది ఆ సెంటెన్స్. తర్వాత ఇంకోటి ఏంటి? బలవంతుడైన దేవుడు అనేటువంటి సెంటెన్స్ దేని గురించి మాట్లాడుతుందంటే యేసు ప్రభు వారు చేసిన అద్భుతాలు, ఆశ్చర్య కార్యాల గురించి మాట్లాడుతుంది. ఇంకోటి ఏంటి? నిత్యుడకు తండ్రి అనేటువంటి ఆ సెంటెన్స్ యేసు ప్రభు వారు పునరుత్థానుడు అయినాడు అని చెప్పేసి మాట్లాడుతుంది. లాస్ట్ ఏంటి? సమాధానకర్తగా అధిపతి అంటే ఆ సెంటెన్స్ దేని గురించి మాట్లాడుతుంటే యేసు ప్రభు వారు 1000 ఏళ్ల పరిపాలన చేయడానికి వస్తున్నాడని మాట్లాడుతుంది. కాబట్టి ఈ విధంగా 9వ అధ్యాయం 6వ వచనం ఎన్ని గొప్ప సంగతులు, 7 రకాల సంగతులు రాయబడుతూ వచ్చాయి. 7 రకాల సంగతులు రాయబడుతూ వచ్చాయి. చాలా సింపుల్ గా ఉండొచ్చు అది వాక్యము. ఏలైనగా అది క్రిస్మస్ రాగానే చాలా మంది దాన్ని గుర్తు చేసుకుంటారు, మెసేజ్ చెప్తా ఉంటారు అనమాట. ఏమని? ఏలైనగా మన శిశువు పుట్టిన మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజం మీద రాజ్యభారం ఉండను, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు,
ఇతడు తండ్రి సమాధానకర్త అధిపతి అని అతనికి పేరు పెట్టబడును అని చెప్పేసి మాట్లాడి క్రిస్మస్ మెసేజ్ చెప్తారు అన్నమాట. క్రిస్మస్ మెసేజ్ చెప్పి క్రిస్మస్ అయిపోయిన తర్వాత 26కి మర్చిపోతారు. కానీ ఆ వాక్యం ఎక్కడ దాకా ఉంటుందంటే యేసు ప్రభువు పుట్టిన దగ్గర నుంచి యేసు ప్రభువు 1000 ఏళ్ల పరిపాలన చేసేంత వరకు కూడా ఆ వాక్యము అది కొనసాగింపు అనేది ఉంది. ఇప్పుడు చెప్పండి, ఆ వాక్యం ఎన్ని పాయింట్లు ఉన్నాయి? 7 రకాలైన పాయింట్లు ఉన్నాయి. ఇప్పటి వరకు ఎన్ని పాయింట్లు నెరవేర్చబడ్డాయి? 6 పాయింట్స్ నెరవేర్చబడుతూ వచ్చాయి. ఎన్నో పాయింట్ నెరవేర్చబడాలి? 7వ పాయింట్ నెరవేర్చబడాలి. 7వ పాయింట్ నెరవేర్చబడాలి. 7వ పాయింట్ నెరవేర్చబడాలంటే ఏం కావాలి? 7వ పాయింట్ నెరవేర్చబడాలంటే ఏం కావాలి? ఫస్ట్ యేసు ప్రభువు అక్కడ కదలాలా. ఎక్కడి నుంచి కదలాలా? పరలోకం నుంచి కదులు రావాలా. కదిలి ఎక్కడ రావాలా? ఆకాశ మండలానికి రావాలి. ఆకాశ మండలానికి వచ్చినప్పుడు సంఘం అంతా ఏం కావాలి? ఎత్తబడాలి. సంఘం అంటే ఎవరు? సంఘం అంటే ఎవరంటే వాళ్ళు వీళ్ళు ఆడుతున్నారు బాబు అని చెప్పి ప్రతితో పక్కన మనమే. కాబట్టి సంఘం ఎత్తబడాలి. మనందరూ ఎత్తబడతామండి. వాడు మనందరూ ఎత్తబడితే అక్కడ ఆ ప్లేస్ ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది అన్నమాట. అక్కడి నుంచి ఒకవేళ కిందకు చూసామనుకోండి, ఒకవేళ ప్రభు గారికి పర్మిషన్ ఇస్తే అలా కిందకు చూసేటువంటిది అంటే ఆ సెన్స్ ఏ ఉండదు. పైకి పోయిన తర్వాత ఒకవేళ ఇక్కడ ఎక్కొచ్చారు కదా, ఒకసారి భూలోకాన్ని చూడండి అని కనుక ఒకసారి కనుక చూస్తే చాలా భయపడిపోతారు. ఎందుకంటే భూలోకం అంత ఘోరంగా ఉంటుంది. ఎందుకంటే భూలోకంలో ఎన్నో కష్టాలు, నష్టాలు, వ్యాధులు, బాధలు, శ్రమలు, ఇలాంటివన్నీ కక్షలు, అసూయలు, ఇలాంటివన్నీ భూలోకం అన్నీ పెట్టలేకపోతా ఉంటాయి అన్నమాట. అప్పుడు దాంతో పోల్చుకొని చూస్తే ఎట్లా ఉంటుందంటే, అసలు భూలోకం ఇప్పుడు దానికి ఎట్లా బతికేమయ్యా అని చెప్పేసి అంటారనమాట. అలాగే ప్రభుత్వం పర్మిషన్ ఇవ్వట్లేదు. ఒకసారి ఎత్తబడితే ఇక అంటే ఈ సెన్స్ అంతా పోతుంది అన్నమాట. ఇక విడవబడిన వాళ్ళ సంగతి ఉంటుంది. ఎట్లా ఉంటుందంటే ఇంకా దారుణం ఉంటుంది. కాబట్టి అదే చెప్పి ఎత్తబడే గుంపులో ప్రతి ఒక్క బిడ్డ ఉండాలి. ఎత్తబడడం అంటే వెరీ సింపుల్. ఏంటంటే రక్షణ పొందాలి. రక్షణ పొంది బ్యాప్టిజం చేసుకొని ఏం చేయాలంటే ప్రభు కొరకు నమ్మకంగా జీవించాలి. అయిపోయాడు. కాబట్టి ఇప్పటికే మీకు చాలా మంది హృదయాల్లో ఒక ఆనందం ఉంది. ఏంటంటే ప్రవచనం ఎత్తబడతానని చెప్పేసి ఆనందం ఉంది. అయితే అలాంటి అనుభవంలోనే ఇక నీ ఇంటికి ఎంతమంది రావాలి అని చెప్పేసి దాని గురించి కొంచెం ప్రయత్నం చేయించాలి. ఎప్పటికెళ్ళో మారు మనసు పొందేవో డౌట్ లేదు, రక్షించబడ్డావు డౌట్ లేదు, బ్యాప్టిజం తీసుకున్న డౌట్ లేదు. ఒకవేళ తీసుకోకపోతే బ్యాప్టిజం తీసుకోవాలి. ఒకవేళ ఇప్పుడు నేను రక్షించబడ్డాను ఇంకా బ్యాప్టిజం లేదన్నా కూడా ఎత్తబడతాను. అట్లా చెప్పేసి బ్యాప్టిజం తీసుకోకుండా మాట్లాడకూడదు. కాబట్టి బ్యాప్టిజం తీసుకునే టైం వచ్చిన తర్వాత ఒకవేళ బ్యాప్టిజం లేకపోతే బ్యాప్టిజం నాకు కూడా ఇవ్వండి అని చెప్పేసి సంఘం ఒక పెద్ద వాళ్ళు సంప్రదిస్తే వాళ్ళు మీకు ఏర్పాట్లు చేస్తారు. సరేనా? మొత్తానికైతే మారు మనసు పొందితే రక్షించబడితే మీరు ఎత్తబడతారు, గ్యారంటీగా ఎత్తబడతారు. అన్న ఇప్పుడు నాకు బ్యాప్టిజం తీసుకోవడానికి కూడా నేను రెడీగా ఉన్నాను, కానీ ఆ ఏర్పాటు అయితే ఇప్పుడు నాకు లేదు అన్నా కూడా ఎత్తబడిపోతాం. ఇంకా డౌట్ అయితే లేదు అన్నమాట. ఒకవేళ ఇంకా రక్షణలోనికి రాకుండా మారు మనసు పొందకుండా ఎవరైతే ఉన్నారో వాళ్ళ విషయంలో కొంచెం సీరియస్ వహించి ఇక్కడ వాళ్ళు కూడా కొంచెం చెప్తా ఉంటారు. మనం చెప్తా ఉంటే వాళ్ళని కూడా అలర్ట్ చేసే వాళ్ళగా మనం ఉండాలన్నమాట. కాబట్టి అలాగే మనం జీవించాలి. కాబట్టి ఎల్షల్ కార్యంలో ఉన్నటువంటి ప్రతి బిడ్డ యేసు ప్రభువు వారికి రాకుండా మొత్తం ఖాళీ అయిపోవాలి. ఖాళీ అయిపోతుంది. అలాగా అన్ని చోట్ల ఆల్ చర్చెస్ మొత్తం ఉన్నటువంటి దేవుడి బిడ్డలు అందరూ వెళ్ళిపోతారు. మనం అందరూ ఎత్తబడతాం. ఇంటర్నేషనల్ పెద్ద గుంపులకు మాత్రం ఎత్తబడతారు అన్నమాట. ఆకాశ మండలంలోనికి వెళ్ళిపోతాం. కాబట్టి ఈ ప్రపంచంలోనికి 2 రకాల ప్రిన్సెస్ రాబోతున్నారు. ఫస్ట్ ప్రిన్సిపల్ ఏంటంటే ప్రిన్స్ ఆఫ్ దిస్ వరల్డ్ అంటే లోకాధికారి రాబోతున్నాడు. లోకాధికారి అంటే ఎవరంటే క్రీస్తు విరోధి. అంటే క్రీస్తు విరోధి అంటే అంత్యక్రీస్తు అంటారు చూసారా? అంత్యక్రీస్తు అనే స్పెల్లింగ్ లేదు, కానీ క్రీస్తు విరోధి కానీ మనం చెప్పుకుంటూ ఉంటాం. కాబట్టి వాడు వస్తాడు, 7 సంవత్సరాలు ఉంటాడు. 7 సంవత్సరాల ముగింపులో ఏమైందంటే హర్మేగిద్దోను యుద్ధం జరుగుతుంది. హర్మేగిద్దోను యుద్ధంలో ప్రభువే యుద్ధం అంటే మనుషులు ఫైట్ చేసుకుంటారు కదా, దేశాలు ఫైట్ మనుషులు ఫైట్ చేసుకుంటారు. కానీ హర్మేగిద్దోను అనే యుద్ధంలో మనుషులు దేవుడితో ఫైట్ చేస్తారు. అది హర్మేగిద్దోను యుద్ధం అంటే. అది గోగు మాగోగు యుద్ధం అంటే అది లాస్ట్లో ఏం పరిపాలన అయిపోయిన తర్వాత గోగు మాగోగు యుద్ధం అదొక వార్. సరేనా? ఫస్ట్ 7 సంవత్సరాల శ్రమణ కాలపు చివరిలో జరిగేటువంటి యుద్ధం పేరేంటంటే హర్మేగిద్దోను యుద్ధము అని అంటారు.
యుద్ధంలో ఈ క్రీస్తు విరోధి అనేవాడు అనేకమైన దేశాలు సైన్యాలు సమకూర్చి ప్రభుత్వ యుద్ధం చేయడానికి రెడీ అయిపోతున్నాడు. అప్పుడు ప్రభు ఏం చేస్తాడంటే అప్పుడు ఆ సైన్యాలు మొత్తాన్ని ఓడించేసిన తర్వాత ఆ సైనికులందరూ ఉన్నటువంటి అందరూ కలర్స్ అయిపోతారు, పడిపోతారు, చచ్చిపోయిన తర్వాత అప్పుడు ప్రభు ఏం చేస్తాడంటే ప్రపంచంలో ఉన్నటువంటి భూమి మీద ఉన్నటువంటి పక్షులన్నింటినీ పిలిచి తినండి అని చెప్పేసి పెద్ద విందు చేస్తారు. ఎవరికి విందది? పక్షులకి. కాబట్టి అక్కడ 2 రకాల విందులు ఉన్నాయి. సేమ్ 7 సంవత్సరాల్లోనే 2 రకాల విందులు ఉన్నాయి. ఒకటో విందు ఆకాశ మండలంలో ఎవరికి? అది ఏం విందది? గొర్రెపిల్ల వివాహ విందు. చెప్పండి, ఏమైంది? గొర్రెపిల్ల వివాహ విందు. అదే సేమ్ 7 సంవత్సరాల భూమి మీద యుద్ధంలో లాస్ట్ లో ఇంకొక విందు జరుగుతుంది. అది ఎవరికి విందది? పక్షులకి. చెప్పండి, ఎవరికి? పక్షులకి. ఆ పక్షులు వచ్చి ఎవరు తింటాయి? సైనికుల యొక్క డెడ్ బాడీస్ తింటాయి అనమాట. విందు అని చెప్పేసి రాయబడితే వచ్చింది. అర్థమైందంటే కొంచెం జాగ్రత్త అర్థం చేసుకుంటే 2 రకాల విందులు ఉన్నాయి. పైన విందు, కింద విందు ఉన్నాయి. పైన విందు పేరు గొర్రెపిల్ల విందు. కింద భూమి మీద 7 సంవత్సరాల చివరి కాలంలో జరిగేటువంటి విందు పేరు మహావిందు. పక్షులు అక్కడ తోర పక్షులు ఉంటాయి చూసారా, గద్దలు రాబందులు ఉంటాయి చూసారా, వాటికి విందు అనమాట. ఆ విందులో ఆ పక్షులు ఎవరు తింటాయి? సైనికులు అంటే ఎవరు అంటే దేవుని మీదకి ఎవరైతే తిరుగుబాటు చేయడానికి వస్తారో సైనికులు, వాళ్ళందరూ చచ్చిపోతారు. చాలా సులభమైన సాదాసీదా మాటలతో చెప్పేటువంటి వాక్యం చెప్తున్నా, కొంచెం చాలా జాగ్రత్తగా అర్థం చేసుకుంటే. కాబట్టి ఎవరైనా 7 సంవత్సరాల శ్రమల కాలంలో ఈ విధంగా జరిగిందన్నమాట. కాబట్టి అప్పుడు 7 సంవత్సరాల శ్రమల కాలంలో మనం ఈ భూమి మీద మనం ఉంటాము. అప్పుడు మనము ఆకాశ మండలంలో మనం ఉంటాం. ఈ భూమి మీద జరిగేటువంటి 7 సంవత్సరాల శ్రమల కాలాన్ని ప్రవచనానుసారంగా చెప్పుకోదలుచుకుంటే దీన్ని ఏమంటారంటే దానియేలు యొక్క 70 వారము అని అంటారండి. చెప్పండి, ఏమంటారు? దానియేలు యొక్క 70 వారము అని అంటారు అన్నమాట. ఈ దానియేలు యొక్క 70 వారం క్రీస్తు పూర్వం 435 మార్చి నెల 15వ తారీఖున అర్థహర్షస్థాన రాజు ఇక మీరు మీ దేశానికి వెళ్ళిపోయి మీ సిటీని మీరు కట్టుకోండి అని చెప్పేసి ఆర్డర్ పాస్ చేస్తారు. అక్కడ ముగ్గురు రాజులు ఆర్డర్స్ ఇస్తారు. ఒక రాజు పేరు చెప్పారంటే కోరేషు, 2వ రాజు పేరు చెప్పారంటే దర్వేష్, 3వ రాజు పేరు చెప్పారంటే అర్థహర్షస్థాన. ఈ 3 రాజులలో 3వ రాజు ఆర్డర్ పాస్ చేసిన తర్వాత అప్పుడు కౌంట్ స్టార్ట్ అయిపోతుంది. అది క్రీస్తు పూర్వం 445 మార్చి 15వ తారీఖున అన్నమాట. ఇంకా అక్కడి నుంచి యేసు ప్రభువారు గాడిద మీద ఊరేగుతూ ఆయన ఎదురులో ప్రవేశించేంత వరకు ఉండేటువంటి కాలం ఉంటుంది. ఇంకా అప్పటి నుంచి ఒక కాలం అనేది లెక్కలోకి రావట్లా. ఆ కాలం ఏం కాలం అంటే అన్ని జనులు రక్షణ పొందే కాలం. చెప్పండి, ఏం కాలము? అన్ని జనులు రక్షణ పొందే కాలం. అది ఇప్పుడు ఈ క్యాలిక్యులేషన్లో ఒక 7 సంవత్సరాలు మిస్ అయిపోయినాయి. మరి ఇప్పుడు 7 సంవత్సరాలు ఎప్పుడు వస్తాయంటే అన్ని జనుల యొక్క రక్షణ కాలం అయిపోయిన తర్వాత, అంటే కృపాకాలం అయిపోయిన తర్వాత మరలా మిగిలిపోయినటువంటి 7 సంవత్సరాలు మనం చూసారా, 7 సంవత్సరాలు మరలా స్టార్ట్ అవుతాయి అన్నమాట. ఆ 7 సంవత్సరాలు ఏమంటారంటే దానియేలు యొక్క 70 వారం అని అంటారు. దానియేలు యొక్క 70 వారం అని అంటారు. కాబట్టి దానియేలు యొక్క 70 వారం అంటే 7 ఏళ్ళ శ్రమల కాలాన్ని దానియేలు యొక్క 70 వారం అంటారు. అర్ధకాలం అంటారు. అర్ధకాలం అంటే శ్రమల కాలం యొక్క 3.5 సంవత్సరాల కాలం అర్ధకాలం అంటారు. మరలా శ్రమల కాలం 2వ అర్ధకాలాన్ని మహాశ్రమల కాలం అని అంటారు అన్నమాట. అయితే ఇప్పుడు మొదటి శ్రమల కాలం యొక్క మొదటి అర్ధకాలంలో ఈ 10 మంది రాజుల కూటమి జరుగుతుంది. 10 మంది రాజుల కూటమి తర్వాత ఈ 10 మంది రాజులు ముగ్గురిని పీకేస్తాడు. అక్కడ నుంచి పీకేసి ఇక నేనే ఉంటానని చెప్పేసి ఇక 7గురిని ఆయన వశం తీసుకొని
ఇక ప్రపంచాన్ని పరిపాలన చేయడం ప్రారంభిస్తారు. అతడే క్రీస్తు విరోధి. తర్వాత ఆయన ఏం చేస్తాడు, పెద్ద శాంతి ఒప్పందం తీసుకొని వస్తాడు. నేను ప్రపంచానికి శాంతిని తీసుకొని వస్తానని చెప్పేసి అక్కడ అనమాట. అర్థమైందండి? ప్రపంచానికి ఏం తీసుకొని వస్తాడు అంటాడు, శాంతిని తీసుకొని వస్తానని చెప్పేసి అంటాడు అనమాట. అప్పుడు విడవబడినటువంటి యూదులు ఉంటారు చూసినా, ఇప్పుడు ఇజ్రాయెల్ దేశంలో ఉన్నటువంటి యూదులందరూ కూడా రాకడలో అందరూ విడవబడతారు. బెంజమిన్ నెతన్యాహు ద్వారా కూడా విడవబడతాడు గ్యారంటీ. కానీ కొంతమంది యూదులు ఉంటారు చూసిన రహస్యం యేసు ప్రభువును నమ్ముకొని ఎవరైతే ప్రార్థన చేసుకుంటూ ఉంటారో వాళ్ళు ఎత్తబడతారు. వాళ్ళు ఎత్తబడే సంఘం అన్నమాట. కానీ యూదుల్లో చాలా మంది యేసు ప్రభువుని నమ్మరు, మెస్సయ్యను నమ్మరు. మెస్సయ్యను నమ్మకుండా మా హీరో మోషేని, మాకున్న ధర్మశాస్త్రం అని చెప్పేసి దాన్ని పట్టుకొని మతపరంగా జీవించే వాళ్ళు ఉంటారు అన్నమాట. వాళ్ళందరూ దాదాపుగా యూదులందరూ విడవబడతారు. వీళ్ళందరూ విడవబడిన తర్వాత అప్పుడు క్రీస్తు విరోధిని నమ్ముతారు. ఏమని నమ్ముతారంటే శాంతి ఒప్పందం చేసిన తర్వాత అమ్మయ్య ఈయనే మా మెస్సయ్య అని చెప్పేసి నమ్ముతారు. శాంతి ఒప్పందం అంటే ఏంటి? ఇప్పుడు యూదులకి అన్నీ ఉన్నాయి కానీ ఒకటి లేదు. ఏం లేదు రక్షణ లేదనేది ఒకటే. అది వ్యక్తిగతమైనటువంటి పర్సనల్ ఎక్స్పీరియన్స్. అయితే ఒకటి ఏంటంటే ప్రపంచంలో వాడుకుంటూ ఒకటి, వాళ్ళ దేశంలో వాడుకుంటూ ఒకటి లేదు. ఏం లేదు? మందిరం లేదు. దాన్ని ఏమంటారంటే మూడో మందిరం అంటారు. ఇప్పుడు ఏమంటారు? మూడో మందిరం అంటారు. ఆ మూడో మందిరం ఉండాల్సిన ప్లేస్లో ఇప్పుడు ఏముందంటే ధూమోత్తరాలు ఉంది. తర్వాత దాని పక్కనే అల్లక్సా మసీద్ అనేది ఒకటి ఉందన్నమాట. 34 నుండి 37 ఎకరాల వరకు ఆ ప్లేస్ ఉంటుంది. చాలా సెన్సిటివ్ మ్యాటర్తో కూడినటువంటి విషయం అది. దాన్ని కనుక ఏదైనా సరే ఇప్పుడు కనుక చెయ్యాలని చెప్పేసి ఏదైనా ట్రై చేస్తే పెద్ద యుద్ధమే జరుగుతుంది. అందుకని చెప్పేసి ప్రపంచంలో ఇప్పటి వరకు ఇజ్రాయెల్స్కి, హిజ్బుల్లాకి, ఇజ్రాయెల్స్కి, హౌమీలకి, ఇజ్రాయెల్స్కి, తర్వాత హమాస్ వాళ్ళకి యుద్ధాలు ఎక్కువ జరుగుతున్నాయి. అంటే మెయిన్గా అది ఫ్లాష్ బ్యాక్ ఆలోచన చేస్తే ఆ ప్లేస్ని బట్టి అనమాట. అందుకని చెప్పేసి అది చాలా సెన్సిటివ్ మ్యాటర్తో కూడినటువంటి విషయం. దాంతో పెట్టుకోకూడదు అనమాట. అది జోర్డాన్ యొక్క వక్రపు ఆధీనంలో అది ఉంది అనమాట. కాబట్టి ఆ ప్లేస్ ఎవరిదంటే ఇది మాది అని చెప్పేసి ముస్లిమ్స్ వస్తున్నారు. ఈ ప్లేస్ కాదు కానీ మాది అని చెప్పేసి యూదులు అంటున్నారు. మాది మీకు పూర్వకాలం నుంచి మా సొలొమోను రాజు ఇక్కడ మందిరం కట్టుకున్నాడు. ఇంకా పూర్వకాలంలో మా అబ్రహాం, మా పితరుడు, మా తాత వాళ్ళ కొడుకుని అర్పించాడు ఇక్కడ ఈ ప్లేస్లో అని చెప్పేసి యూదులు అంటూ ఉంటారు. కానీ ముస్లిమ్స్ ఏమంటారంటే లేదు 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 క్రీస్తు శకం 600-700 మధ్య కాలంలో మా మహమ్మద్ ప్రవక్త ఎక్కడి నుంచి పైకి వెళ్ళిపోయాడు, ఇది మాది అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. ఇప్పుడు చెప్పండి, హిస్టరీ ఎవరికి ఎక్కువ ఉంది? యూదులకే ఉంది. అసలు వాస్తవంగా భూమి ఎవరిది అంటే యూదులది. కానీ ఏంటి మధ్యలో దూరి మెయింటైన్ చేస్తారంటే ఏది మాది అని చెప్పేసి అంటున్నారు. అది ఫైటింగ్, అది కాంట్రవర్షియల్ మ్యాటర్, వివాదాస్పదమైనటువంటి సంగతి. అందుకని చెప్పేసి అది దాన్ని డీల్ చేసి ఆ ప్రాబ్లమ్ని క్లియర్ చేసేది ఎవరో తెలుసా? ఎవరంటే క్రీస్తు విరోధి. చెప్పండి ఎవరో? క్రీస్తు విరోధి వచ్చి ఆ ప్రాబ్లమ్ని సింపుల్గా, నైస్గా, దాన్ని ఏం చేస్తారు, స్మూత్గా డీల్ చేసి ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసి పడేస్తారు. అప్పుడు యూదులు ఆ మొదటి అర్ధకాలంలో, ఆ మొదటి 3.5 సంవత్సరాల కాలంలో వెంటనే ఇమ్మీడియట్లీగా మూడో మందిరాన్ని కట్టేసుకుంటారు. చెప్పండి, మూడో మందిరం కట్టబడడానికి సహకరించేది ఎవరు? క్రీస్తు విరోధి. అప్పుడు క్రీస్తు విరోధి పైన ఈ ఇశ్రాయేలీయులు, యూదులందరూ నమ్మకం పెట్టుకుంటారు. అమ్మయ్య ఈయన మా మెస్సయ్య అని చెప్పేసి నమ్మకం పెట్టుకుంటారు అన్నమాట. అలాగా నమ్మకం పెట్టుకున్న నమ్మేస్తారు. ఈయన మా మెస్సయ్య అని చెప్పేసి నమ్మేస్తారు. కానీ వాడు ఎవరంటే ఇప్పుడు చెప్పినట్టు 7 పేర్లు ఉన్నాయి చూసారా? ఆ పేర్లు కలిగినటువంటి వాడు చిన్న కొమ్మ అన్న వాడే, క్రీస్తు విరోధి అన్న వాడే, లోకాధికారి అన్న వాడే, పాపపురుషుడు అన్న వాడే, తర్వాత నాశనపాత్రుడు అన్న వాడే, ధర్మ విరోధి అన్న వాడే, క్రూరమృగం అన్న కూడా వాడే అన్నమాట. కాబట్టి వారికి క్యారెక్టర్ తెలుసుకోకుండా ఏం చేస్తారు? ఈయన మా మెస్సయ్య అని చెప్పేసి నమ్మేస్తారు. నమ్మేస్తే ఫస్ట్ 3.5 సంవత్సరాలు బాగానే నడుపుతాడు. నడిపిన తర్వాత ఏమైందంటే ఆ 3.5 years ఎండింగ్లో ఒక సంగతి జరుగుతుంది. ఏం సంఘటన జరుగుతుంది అంటే మెయిన్గా సాతానుడు ఉంటాడు చూసాడా? సాతానుడు నేరుగా పరలోకం పోతాడు. ఎక్కడ పోతాడు? నేరుగా పరలోకం పోతాడు. అప్పుడు మనం ఎక్కడ ఉంటాం? ఆకాశం అంటాం. మనతో పాటు ఎవరున్నారు? మనం ఎవరితో పాటు ఉంటాం?
యేసు ప్రభుతో పోగొట్టాం అంటే యేసు ప్రభు ప్లస్ సంఘము, తర్వాత పాద నిబంధన భక్తులు వీళ్ళంతా మనందరం ఎక్కడుంటాం? ఆకాశ మండలంలో ఉంటాం. కాబట్టి యేసు ప్రభు ఎక్కడ నీడు ఎక్కడున్నాడు? పరలోకం. మనం అందుకని చెప్పేసి పరలోకం పోతాం. పరలోకం ఎవరుంటారు? పరలోకంలో ఎవరుంటారంటే ఆర్కేంజల్లో ఏంజల్ ఉంటాడు. ఎవరంటే మిఖాయేలు ఉంటాడు. చెప్పండి, ఎవరుంటారు? మిఖాయేలు ఉంటాడు. కాబట్టి ఇప్పుడు ఎందుకు వచ్చినారు మళ్ళా అంటే ఫైటింగ్ జరుగుతుంది, ఒక యుద్ధం జరుగుతుంది. ఎవరెవరికి యుద్ధం జరుగుతుంది? సాతానికి మిఖాయేలుకి యుద్ధం జరుగుతుంది. సాతానికి మిఖాయేలుకి యుద్ధం జరిగిన తర్వాత మిఖాయేలు సాతాన్ని ఓడించేసిన తర్వాత ఇక వాడికి పరలోకంలో ఇంకా చోటు ఉండదు. పరలోకంలో చోటు ఉండదు. ఇంకా వాడు ఇంకా కిందకి వస్తాడు. కిందకి రాగానే డౌన్ ఎవరున్నారు? ఆకాశ మండలంలో ఎవరున్నారు? ప్రభు ఉన్నాడు. తర్వాత సంఘం ఉంది. అందుకని చెప్పేసి ఎక్కడ కూడా వాడికి చోటు లేదు. అందుకని చెప్పేసి ఎక్కడికి వస్తాడు? భూమి మీదకి వస్తాడు. భూమి మీద అప్పుడు ఎవరున్నారు? భూమి మీద ఎవరున్నారు? క్రీస్తు విరోధి ఉన్నాడు. క్రీస్తు విరోధి అంటే ఎవరు? క్రీస్తు విరోధి అంటే ఎవరు? సాతాన త్రిత్వంలో ఉన్న రెండవ పర్సన్. చెప్పండి, ఎవరు? సాతాన త్రిత్వంలో ఉన్న రెండవ పర్సన్. దేవుని త్రిత్వంలో మొదటి పర్సన్ ఎవరు? దేవుని త్రిత్వంలో రెండో పర్సన్ ఎవరు? దేవుని త్రిత్వంలో రెండో వ్యక్తి ఎవరు? యేసు ప్రభు. దేవుని త్రిత్వంలో మూడో వ్యక్తి ఎవరు? అదేవిధంగా సాతాన త్రిత్వంలో మొదటి వ్యక్తి ఎవరు? సాతాన త్రిత్వంలో రెండో వ్యక్తి ఎవరు? క్రీస్తు విరోధి. సాతాన త్రిత్వంలో మూడో వ్యక్తి ఎవరు? అబద్ధ ప్రవక్త. కన్ఫ్యూషన్ లేదు కదా? అయ్యో నాకు కొంచెం కన్ఫ్యూజన్ గా ఉందంటే మళ్ళా చెప్తాను, ఏం పర్వాలేదు. దేవుని త్రిత్వము, సాతాన త్రిత్వం. దేవుని త్రిత్వంలో ఫస్ట్ ఎవరు? సెకండ్ ఎవరు? థర్డ్ ఎవరు? ఇప్పుడు దేవుని త్రిత్వంలో బయట ఆపోజిట్ లో సాతాన త్రిత్వం పర్సన్ ఎవరు? సాతాన్. ఇప్పుడు దేవుని త్రిత్వంలో యేసు ప్రభువుకి బయట ఆపోజిట్ ఎవరు? సాతాన త్రిత్వంలో క్రీస్తు విరోధి. నేనే క్రీస్తు అంటే వాడనమాట. ఇప్పుడు దేవుని త్రిత్వం పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా ఎవరున్నారు? ఇక్కడ అబద్ధం ఆడుతున్నాడు. ఇప్పుడు చెప్పండి, అక్కడ పరలోకంలో వాడు ఓడిపోతాడు. ఓడిపోయిన తర్వాత ఆకాశ మండలంలోకి వస్తే వాడు ఉన్నారు, మనం ఉన్నాం. అక్కడ చూడలేదు. మరి ఎక్కడికి వస్తాడు? భూమి మీదకి వస్తాడు. భూమి మీద అప్పుడు ఏ కాలం అది? భూమి మీద ఏ కాలం అది? శ్రమల కాలం. శ్రమల కాలము మొత్తం ఎన్ని సంవత్సరాలు? 7 సంవత్సరాలు. 7 సంవత్సరాలు సగం చేస్తే 3.5. అప్పుడు ఫస్ట్ 3 నెలల్లో ఇది జరుగుతుంది అనమాట. జరిగిన తర్వాత ఏమైందంటే వాడు వచ్చి సాతాను నుంచి భూమి మీదకి రాగానే ఇప్పుడు భూమి మీద ఎవరున్నారు? క్రీస్తు విరోధి అన్నాడు. అప్పుడు సాతాను ఏం చేస్తాడంటే తన అధికారాలన్నీ తన అధికారాలన్నీ ఎవరికి ఇస్తాడు తెలుసా? ఎవరికి ఇస్తాడంటే క్రీస్తు విరోధికి ఇస్తాడు. క్రీస్తు విరోధికి ఇవ్వగానే అప్పుడు క్రీస్తు విరోధి ఏం చేస్తాడంటే ఇక నేనే క్రీస్తును, నన్నే పూజించకపోతే స్మాష్ అని చెప్పేసి ఒక జీవోస్ను పాస్ చేస్తాడు అనమాట. జీవోస్ను పాస్ చేసి ఇంకేం చేస్తాడు? ఆల్రెడీ టెంపుల్ కట్టబడి ఉంది కాబట్టి వాడు ఏం చేస్తాడంటే వాడి ఇష్టానుసారంగా చేసి టెంపుల్లోకి వెళ్ళిపోయి కూర్చొని నేనే క్రీస్తు అని చెప్పేసి చెప్పుకొని డిక్లరేషన్ చేసుకొని ఇంకేం చేస్తాడంటే యూదుల యొక్క ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి ఒక జంతువుని బలర్పిస్తాడు. అపవిత్రమైన జంతువులు బలర్పిస్తాడు. యూదుల యొక్క ధర్మశాస్త్రం ప్రకారంగా పవిత్రమైన జంతువు అంటే రెండు లక్షణాలు ఉంటాయి. ఒక లక్షణం ఏంటి? నోటితో కమరయ్యాలి. రెండో లక్షణం ఏంటి? 2 గిట్టలు చీలి ఉండాలి. అర్థమైందా? గిట్టలు అంటున్నట్టు గిట్టలు కదా, నాకు అదే చెప్పాను. హూప్స్ అంటారు. అర్థమైందా? ఆవును తీసుకోండి. ఆవు యొక్క పాదాలు కనుక గమనిస్తే 2 పార్ట్స్ ఉన్నాయి అన్నమాట కదా. ఒక పాదానికి ఎక్కువ ఉంటుంది, 2 చీలికలు లాగా ఉంటాయి అన్నమాట. అది ఉండాలి. అది ఉంటేనే అది పవిత్రమైన జంతువు అని అర్థం అన్నమాట. సరేనా? నిజం. గుర్రం ఉందనుకోండి నెమరేస్తుంది, కానీ దాని గిట్టలు చీలు రౌండ్గా ఉంటుంది, అది అన్ఫిట్. మేక ఉందనుకోండి 2 ఉంటాయి. గుర్రం ఉందనుకోండి 2 ఉంటాయి. అర్థమైందా? ఇక పేరు చెప్పను, జంతువు పేరు అయితే చెప్పను. మీరు అనుకోని నేను మనసులో పెట్టుకుంటాను. సరేనా? అప్పుడు వీడేం చేస్తాడు? ఒక పవిత్రమైన జంతువు తీసుకుపోయి బలిపెట్టిన మీద బలర్పిస్తాడు. బలర్పించగానే అప్పుడు యూదులకి అప్పుడు బలం కలుగుతుంది. ఇప్పుడు చెప్పండి, అప్పుడు యూదులకు అర్థమైన తర్వాత ఆ
అప్పుడు దాకా నమ్మినటువంటి మా మెస్సయ్య అనేటువంటి వాడిని ఏమని తెలుసుకుంటారు? క్రీస్తు విరోధి అని తెలుసుకుంటారు. అప్పుడు పశ్చాత్తాపడతారు. ఏమని పశ్చాత్తాపడతారంటే ఎప్పటి నుంచి కాలం తీసుకుంటారో తెలుసా? ఎప్పటి నుంచి కాలం తీసుకుంటారంటే 2026 నుంచి కాలం తీసుకొని అప్పుడు అంత డీప్గా పశ్చాత్తాపడతారు. కాబట్టి మన మధ్యలోకి వచ్చి మన మధ్యలో సంచరించి మనతో పాటు మన బోధలు బోధించి ఎన్నో సూచక్రియలు చేసినటువంటి ఆయన మన ఒరిజినల్ మెస్సయ్య. ఆయన మనం వ్యతిరేకించి మనమే మంటలో చేసి పంపించేసాము. అది వీటి మనం నమ్ముకున్నామని చెప్పేసి చాలా తీక్షణమైన విధానంలో పశ్చాత్తాపడే వాళ్ళగా ఉంటారు. అప్పుడు ఏడ్చి షర్ట్ బాగలేదని చెప్పేసి ఇంకా అప్పటి నుంచి ఈ క్రీస్తు విరోధి మీదకి ఫైటింగ్కి వెళ్తారు. క్రీస్తు విరోధికి తిరగబడతారు. వాని యొక్క ఇన్స్ట్రక్షన్స్కి, వాడు పెట్టినటువంటి కండిషన్స్కి ఏమాత్రం ఒప్పుకోకుండా ఏం చేస్తారంటే యూదులు తిరగబడతా ఉంటారు. అసలు చేయరు. అప్పుడు మీకు కోపం వస్తుంది. కోపం వచ్చిన తర్వాత ఇంకా అప్పుడు యూదులని నాశనం చేయడం మొదలు పెడతారు. అప్పుడు ప్రతి గోత్రం నుంచి 12,000 మందిని రక్షించబడతారు. అలా రక్షించబడ్డ కాలం చాలా క్రిటికల్ పీరియడ్ కాబట్టి యూదులకి ఇక దేవుడు సహాయం చేయడం మొదలు పెడతారు. దేవుడు అంటే ఎవరు? ఒరిజినల్ మెస్సేజ్. చెప్పండి, ఎవరు? ఒరిజినల్ మెస్సేజ్ సహాయం చేయడం మొదలు పెడతారు. ఒక్కొక్క యూదునికి కొన్ని పవర్స్ ఉంటాయి అన్నమాట. అంటే కొంతమంది ఆ కాలంలో ఉన్నటువంటి అన్ని జనులు ఉంటారే, విడవబడినటువంటి అన్ని జనులు వాళ్ళు ఏమని తెలుసుకుంటారంటే ఒక యూదునికి దేవుడు తోడుగా ఉన్నాడు, ఇంకొక యూదునికి దేవుడు తోడుగా ఉన్నాడు. వాళ్ళు తోడుగా ఉంటే, ఒక వ్యక్తికి దేవుడు తోడుగా ఉంటే వాడి జీవితాలు చాలా ప్రశాంతంగా ఉంటాయని చెప్పి వాళ్ళకి అర్థమవుతాయి. ఎవరికి? అన్ని జనులకి. అందుకని చెప్పేసి 10 మంది అన్ని జనులు ఒక యూదుని యొక్క చెరువు పట్టుకుంటారు. అలాగా ప్రపంచంలో ఉన్నటువంటి అనేకమైన భాషలు, భాషలు, సంస్కృతులు, వంశాలు కలిగినటువంటి అన్ని జనులు యూదులను సంప్రదించి, అయ్యా మీకు దేవుడు తోడుగా ఉండడం మాకు అర్థమవుతుంది, మీ దేవుడు మేము కూడా నమ్ముకుంటామని చెప్పేసి కొంతమంది యూదుల ద్వారా సువార్తను విని దేవుడు నమ్మకుండా స్టార్ట్ చేస్తూ ఉంటారు. ఈ ప్రక్రియ అంతా జరుగుతూ ఉంటే యాంటీ క్రైస్ట్ ఊరుకుంటారా? ఊరుకోరు. అప్పుడు చాలా మంది చంపుతూ ఉంటాడు. వాళ్ళందరూ హత్సాక్షులు అవుతూ ఉంటారు. వాళ్ళు హత్సాక్షులు అయిపోతే వాళ్ళ ఆత్మలేమో దేవుని మందిరంలో ఉన్నటువంటి బలిపెట్టి క్రిందకి వెళ్ళిపోతాయి. వాళ్ళ ఆత్మలో వాళ్ళ యొక్క శరీరాలేమో తర్వాత ఎలక్ట్రికల్ ఫర్నెస్ వేసి కాల్చడమో, గంటలోడం చేయడం ఏదో కూడా చేస్తారు. అంతకైతే జరుగుతుంది అనమాట. హత్సాక్షులు అయిపోతూ ఉంటారు. శిరచ్ఛేదం చేయబడుతూ ఉంటుంది. ఇది అంతే ఏ కాలంలో? శ్రమల కాలంలో. ఏమైనా అర్థమవుతుందా? నాకేం అర్థం కాలేదు. మరి కాబట్టి శ్రమల కాలం అంత ఘోరమైన పరిస్థితి ఉండాలన్నమాట. ఇప్పుడు సాతాను పోయి పరలోకం యుద్ధం చేస్తాడంట, మిఖాయిలు సాతాను ఓడిస్తాడంట అని నీకెవరు చెప్పారు? కళ వచ్చిందా బ్రదర్ అంటే కళను బట్టి మనం వాక్యం చెప్పకూడదు కదా. మీరు కావాలంటే బైబిల్ చదువుకోండి. ప్రకటన ఇప్పుడు దీపాలు ఉంటాయి. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయంలో ఈ వారు గురించి రాయబడుతుంది. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయంలో సాతాను పరలోకం పోయిన తర్వాత అప్పుడు మిఖాయిలతో యుద్ధం జరుగుతుంది అనమాట. అప్పుడు సాతాను కిందకి వస్తాడు. కిందకి రాకుండా కింద ఎవరు ఉంటారంటే క్రీస్తు విరోధి ఉంటాడు. అంటే క్రూర మృగం ఉంటుంది. క్రూర మృగం అంటే ఎవరు? క్రీస్తు విరోధి. అప్పుడు 13వ అధ్యాయం స్టార్ట్ అవుతుంది. 13వ అధ్యాయంలో 1వ వచనం నుంచి 13వ వచనాల వరకు ఒక క్రూర మృగం ఉంది. ఆ క్రూర మృగం ఏంటంటే క్రీస్తు విరోధి. 13వ అధ్యాయంలో 14వ వచనం నుంచి ఇంకో క్రూర మృగం ఉంది. ఆ క్రూర మృగం పేరు ఏం పేరు? ఆ 13వ అధ్యాయంలోనే 2 క్రూర మృగాలు ఉన్నాయి. అది కాదు. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయంలో దాని రిఫ్రెష్ అంటారు. కొన్ని సెకండ్ కొంచెం ఫ్రీగా అయిపోయింది ఒకసారి. ఇప్పుడు స్మాల్ బ్రేక్ అన్నమాట. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయంలో 1వ
1వ వచనం నుంచి 13వ వచనం వరకు పారాగ్రాఫ్ ఉందా? ఆ పారాగ్రాఫ్ లో ఎవరున్నారు? క్రూర మృగం ఉంది. 14వ వచనం నుంచి ఇంకో పారాగ్రాఫ్ ఉందా? ఆ పారాగ్రాఫ్ ఇంకెవరున్నారు? ఇంకో క్రూర మృగం ఉంది కదా. మొదటి పారాగ్రాఫ్ ఉన్న క్రూర మృగం ఎవరో తెలుసా? క్రీస్తు విరోధి. 2వ పారాగ్రాఫ్ లో ఉన్న క్రూర మృగం ఎవరో తెలుసా? అబద్ధ ప్రవక్త. చెప్పండి, ఎవరు? అబద్ధ ప్రవక్త. ఇప్పుడు సాతానిక చిత్తంలో ఇక్కడ ఉన్నారు కదా. ఇప్పుడు 13వ అధ్యాయంలో చూస్తే సాతాను ఇప్పుడు ఎక్కడున్నాడు? ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం స్టార్ట్ అయినప్పుడు సాతాను ఎక్కడున్నాడు? భూమి మీదకి వచ్చేసాడు. 12వ అధ్యాయంలో పరలోకం వెళ్ళాడు, ఓడిపోయాడు, కింద పడ్డాడు. కింద పడితే మళ్ళా ప్రకటన గ్రంథము 13వ అధ్యాయం స్టార్ట్ అయింది. ఇప్పుడు చెప్పండి, ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం స్టార్ట్ అయినప్పుడు భూమి మీద ఎవరెవరు ఉన్నారు? భూమి మీద ఎవరెవరు ఉన్నారు? మెయిన్ పర్సన్ చెప్పాలా. భూమి మీద ఎవరెవరు ఉన్నారు? సాతానుడు, 2వది క్రీస్తు విరోధి, 3వది అబద్ధ ప్రవక్త. ఈ ముగ్గురు ఉన్న తర్వాత శ్రమల కాలంలో 2వ 3.5 సంవత్సరాలు స్టార్ట్ అయిపోతారు. అప్పటి నుంచి భూలోకంలో మహాశ్రమలు స్టార్ట్ అవుతాయి అన్నమాట. ఇక చూడండి, 666 వేయించుకోవాలి అందరూ. 666 వేయించుకోవాలి. వేయించుకుంటే ఫెసిలిటీస్ అన్నీ దొరుకుతాయి, కానీ వేయించుకుంటే డైరెక్ట్ నరకానికే. అర్థమైందా? ఆధార్ కార్డులో పేరు నమోదు చేయించుకోండి, ఐడీస్ తీయించుకోండి, ఫింగర్ ప్రింట్స్ పెట్టండి, తర్వాత డాక్యుమెంట్స్ పెట్టండి, పెట్టిన తర్వాత ఆధార్ కార్డుకి అప్లై చేసుకోండి అని చెప్పేసి అన్నట్టుగా చేయించుకో అని చెప్పేసి ఒకవేళ కనుక నీ కనుక ఆధార్ కార్డు లేకపోతే మీ వాళ్ళు కొంచెం కోర్స్ చేసి చూసారా? అలాగే ఆ కోర్స్ అనేది చాలా ఘోరంగా, చాలా ఫాస్ట్గా ఉంటుంది. నువ్వు కనుక 666 కనుక వేయించుకోకపోతే ఎంతకాలం వేయించుకోకుండా ఎన్ని రోజులు వేయించుకో అని చెప్పేసి పెడతాం. బూతులు ఏర్పాటు చేస్తారు. బూతులు ఏర్పాటు చేసి ఏం చేస్తారంటే 666 వేయించేటువంటి బూతులు సెంటర్స్ ఏర్పాటు చేస్తారు. ప్రతి పల్లెటూరులో కానీ మండలంలో కానీ ఎక్కడ పడితే ఎక్కడ 666 అని చెప్పేసి ఆ సెంటర్స్ పెట్టేస్తారు అన్నమాట. సెంటర్స్ పెట్టేసి అందరూ వేయించుకోవాలి. దాసులు మొదలుకొని ధనవంతుల వరకు అందరూ భూమి మీద ఉన్నటువంటి ప్రతి ఒక్కరు వేయించుకోవాలి. అలాగ వేయించుకోవాలని చెప్పేసి బలవంతం పెట్టబడతారు. అర్థమైందా? ఇప్పుడు నువ్వు ఏదైనా సూపర్ మార్కెట్కి వెళ్ళామనుకోండి, సూపర్ మార్కెట్కి వెళ్తే నీకు గ్రాసరీ కావాలి అన్న తర్వాత డబ్బు తీసుకుపోయావు అనుకోండి, మీ దగ్గర డబ్బు ఎంత ఉంది, లేకపోతే మీ అకౌంట్లో డబ్బు ఎంత ఉంది అని చెప్పేసి వాళ్ళు అడగరు. వాళ్ళు ఫస్ట్ అడిగేటువంటి క్వశ్చన్ ఏంటంటే, నీకు అది ఉందా, ఆ కోడ్ ఉందా, 666 నెంబర్ వేయించుకున్నావా అని చెప్పేసి ఎక్కడున్నా వాళ్ళు అడుగుతారు. అప్పుడు చూడండి, విడవబడి కొంచెం వాక్యం తెలిసినప్పుడు చూసారు, విడవబడిన తర్వాత వాడికి గుండెల్లో బాంబు వెళ్తారు. అమ్మో, ఇది కనుక వేయించుకొని నరకానికి పోతారు, వేయించుకోకూడదు అని చెప్పేసి వాళ్ళు తెలిసిపోతారు. మరి వేయించుకోకపోతే గ్రాసరీ రాలేదు కదా, మరి వేయించుకుంటేనే డైరెక్ట్ నరకానికి వెళ్తారు కదా. అందుకే దాన్ని ఏమంటారంటే శ్రమ అని అంటారు. చెప్పండి, ఏమంటారు? శ్రమ అంటారు. ఈ తటంగం నుంచి బయటపడాలంటే ఇప్పుడు ఏం చేయాలి తెలుసా? ఇప్పటికీ యేసులోకి రాలేదు కాబట్టి ఆయన వచ్చే నాటికి, వచ్చే సమయానికి మారు మనసుకొని జాగ్రత్తలు తీసుకొని ఆయన వచ్చినప్పుడు సంఘానికి ఎక్కబడితే పని అయిపోతారు, హ్యాపీగా ఉంటాం. లేదులే విడవబడిన తర్వాత 666 వేయించుకొని చెప్పేసి కొంచెము ట్రై చేసేవనుకోండి, ఇప్పుడేమో దేవుని మాట వినలేదు, ఇంకా శ్రమల కాలంకే దేవుని మాట ఇంకేం వింటావు. అందుకని చెప్పేసి ఛాన్స్ ఉండదు. ఆ దెబ్బకి ఆకలి తలపడేస్తారు. కడుపు కాలిపోతూ ఉంటే చిన్న గడ్డ మొక్క కొనుక్కోవాలని కూడా షాప్కి వెళ్తే అయ్యా ఇదో డబ్బులు ఏదో నాకు గడ్డే పడింది అంటే వాడు ఏమంటే నీ డబ్బులు మీ దగ్గర పెట్టుకో, ముద్ర వేయించుకున్నామా అని అడుగుతారు. ముద్ర వేయించుకున్నామని అడిగితే అయ్యా నేను వేయించుకోలేదు అయ్యా, వేయించుకుంటే మా దేవుడు నరకానికి పోతాడని చెప్పాడు అంటే పిచ్చడానికి మెంటల్ అబ్బాయి వేయించుకోపో అంటారు అన్నమాట. ఆ రోజుల్లో జరిగేటువంటి పరిస్థితి అది. ఒకవేళ వేయించుకోపోని చెప్పేసి వాళ్ళకి నెట్టేసారు అనుకోండి, అప్పుడు నీ గుండెలో బాంబు పెడతాం. అమ్మో, వేయించుకుని నరకానికి వెళ్ళిపోతాం, వేయించుకుంటేనేమో బ్లడ్ వస్తుంది, వేయించుకుంటేనేమో నరకానికి వెళ్ళిపోతాం. ఏం చేయాలి? పట్టుకోలేదు. అర్థమైందా? 7 ఏళ్ల శ్రమల కాలంలో ముద్ర వేయించుకోకుండా హతసాక్షిగా మారుతావా, లేకపోతే ముద్ర వేయించుకొని యుగయుగాలు నరకంలో కాపుతావా? ముద్ర వేయించుకొని యుగయుగాలు నరకంలో కావుతావా, లేకపోతే ముద్ర వేయించుకోకుండా కొన్ని సంవత్సరాలు మాత్రమే ఆ కష్టాన్ని భరించి తలకాయ లేపేయించుకొని కట్ చేయించుకొని అలాగా ప్రభుత్వ హతసాక్షి అయిపోతావా?
ఏంటి ఎట్లా చూస్తున్నారు? అర్థమైందా? మైండ్ పనిచేయట్లేదు కదా, మైండ్ పనిచేయనట్టు ఉంది కదా. చాలా తీక్షణమైనటువంటి విషయం ఇది. అందుకని చెప్పేసి ఏం చేయాలంటే, ఆ కాలంలో ఉన్నటువంటి కొంతమంది ఏం చేస్తారంటే, మా కడుపు కాలినా పర్వాలేదు అని చెప్పేసి కొంతమంది, అందరు కాదు, కొంతమంది ఏం చేస్తారంటే, కొంతమంది అన్యజనులు యూదుల యొక్క చెంగు పట్టుకొని 10 మంది అన్యజనులు యూదుల యొక్క చెంగు పట్టుకొని మేము కూడా నిద్ర పాడవుతాము, మేము ముద్ర వేయించుకోమని చెప్పేసి అంటే వాడిని ఏం చేస్తాం, పట్టుకుపోయి ఎంక్వైరీ చేసి ఏం చేస్తాం, మీరు ముద్ర వేయించుకోవాలని చెప్పేసి అంటే ముద్ర వేయించుకోమని చెప్పి కళాఖండితంగా చెప్పేస్తారు. చెప్పేసి వాళ్ళందరినీ స్ట్రక్చర్స్ మీద పడుకోబెట్టి ఏం చేస్తారంటే అనస్థీషియా ఇవ్వకుండానే గొంతుగా కట్ చేసి తలకాయ వేరు చేసి నూనె పక్కన పెట్టేస్తారు. ఇట్లా మేము చేస్తామని చెప్పి ముందుగానే చెప్తారు. చేస్తామని ముందుగానే చెప్తే చేసేసుకో, నాకేం పర్వాలేదు, నా తలకాయ కట్ చేసుకోవడం పర్వాలేదు, నేను మాత్రం ముందే వేయించుకోవాలంటే అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, నిజంగానే తలకాయ కట్ చేస్తారు అన్నమాట. దాన్ని ఏమంటారంటే హతసాక్షులు అంటారు. వాడిని ఏమంటారు, హతసాక్షులు అంటారు. సరేనా? ఎంత కష్టం కదా ఆ రోజుల్లో, ఆ శ్రమల కాలంలో ప్రభు కొరకు జీవించడం, ప్రభు కొరకు సాక్ష్యం కాపాడుకోవడం అంటే చాలా కష్టం అన్నమాట. అందుకని చెప్పేసి ఈ రోజుల్లోనే ఆ కష్టాలు ఇప్పుడేం లేవు కాబట్టి ఈ రోజుల్లోనే ఏం చేయాలంటే ప్రభువుని నమ్ముకొని మంచిగా జీవించాలి. ఇప్పుడు నీ జీవితంలో ఏమైనా కష్టాలు వస్తూ ఉంటే వాటితో పోల్చుకుంటే ఇప్పుడు ఈ కష్టాలే కావాలి. నువ్వేం చేస్తున్నావు, పెద్ద బిల్డప్ కొడతావు. అప్పు చిన్న కష్టం వస్తే నేను ప్రపంచం నాకంత కష్టం ఎవరికి రాలేదని అన్నట్టు ఆలోచన చేస్తూ ఉంటాం. అది చాలా తప్పదు. అందుకని చెప్పేసి రాబోయేటువంటి కష్టాలతో పోల్చుకుంటే ఇప్పుడు నీ జీవితంలో ఏమైనా కష్టాలు ఉన్నాయని చెప్పేసి ఒకవేళ నీకు అనిపిస్తే అవి కష్టాలే కాదు. అందుకని చెప్పేసి ప్రభు కొరకు నమ్మకంగా ఉండి కృతజ్ఞత కలిగి ప్రభు కొరకు మనం జీవించాల్సిన అవసరం ఉంది. ఏమైనా అర్థమవుతుంది ఏమన్నా? ఇప్పుడు ప్రపంచంలోనికి 2 రకాల ప్రిన్సిపల్ రాబోతున్నాడు. ఒక ప్రిన్సిపల్ ఏం పేరంటే క్రీస్తు విరోధి, రెండో ప్రిన్సిపల్ ఏం పేరు సమాధానకర్త అయిన యేసు ప్రభువు రాబోతున్నాడు. యేసు ప్రభు ప్రిన్సిపల్ పూర్తిగా రావాలంటే జరగాల్సిన కార్యక్రమాలన్నీ జరిగిపోవాలి. అందుకని చెప్పేసి చాలా జాగ్రత్త పడాలి. రెండో రాగడంటే మామూలు విషయం కాదు. సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరు రెండో రాగం గురించి అటువంటి నాలెడ్జ్, రెండో రాగం గురించి అటువంటి అవగాహన, దేని తర్వాత ఏం జరుగుతుంది అనేటువంటి ఆ సీక్వెన్సీని ఆ యొక్క సంగతులన్నీ తెలుసుకొని దానికి సంబంధించిన వాక్యం తెలుసుకొని ప్రతి ఒక్కరు మెలుగు కలిగి జీవించాల్సిన అవసరం ఉంది. మన చదువులో అది ఇలాంటి కంప్లైంట్ నేను చేయకూడదు. సరేనా? కాబట్టి ఆత్మ ద్వారా తెలుసుకోవచ్చు. చెప్పండి, ఎవరి ద్వారా తెలుసుకోవచ్చు? దేవుడు నీలో, యేసు ప్రభువు నీలో పరిశుద్ధ ఆత్మ రూపంలో జీవిస్తున్నాడు, నివసిస్తున్నాడు. కాబట్టి నువ్వు దేవుని యొక్క ఆత్మ ద్వారా సమస్తాన్ని గ్రహించుకోవచ్చు. ఒకవేళ నీకు అర్థం కాకపోతే ఆయన పైన నువ్వు ఆధారపడితే నీకు సమస్తం తెలిసిపోతాయి అన్నమాట. సరేనా? సామెతల గ్రంథం 28వ అధ్యాయం 3వ వచనం చదివితే మనకి ఏమర్థమవుతుంది? సామెతల గ్రంథం 28వ అధ్యాయం 3వ వచనం చదివితే చదువుతారా ఏమైనా? సామెతల గ్రంథం 28వ అధ్యాయం ఎక్కడ చదువుతున్నాం? ఏమంటే యెహోవాను ఆశ్రయించువాడు, ఆయన ఆశ్రయించువాడు ఎన్ని వస్తున్నారు? ఎన్నో వచ్చినది? 5వ వచనం. సరే, అందుకని వచనం ఏం రాయబడిందంటే ఆయనను ఆశ్రయించువారు సమస్తమును గ్రహిస్తారనమాట. కాబట్టి ప్రభు నాకు అర్థం కావడం లేదు, తెలియపరచంటే ప్రభు నీకు గ్రహింపు శక్తిని ఇస్తాడు. నాకు రెండవ రాగడి గురించి కొన్ని సంగతి నాకు అర్థం కావట్లేదు ఏసయ్యో అని నువ్వు నెత్తి మీద చెక్కేసుకోవాల్సిన అవసరమే లేదు. అందుకని చెప్పేసి ఆయన పైన డిపెండ్ అయితే ఆయన మన సమస్తాన్ని గ్రహింపజేసే వాడిగా ఉంటాడు. సంఘంలో ఉన్న బ్రదర్స్ సిస్టర్స్ అందరూ కలిసి ఏం చేయాలంటే రక్షించబడిన ప్రతి ఒక్కరు ఆరాధన చేసి భగవ పాల్గొని సంఘంలో సహవాసం జీవించే వాళ్ళు ప్రభు రాబోతున్నాడు. ప్రభు రెండో రాబడిన తర్వాత ఏమేమి ఈవెంట్స్ జరుగుతాయని చెప్పేసి ప్రతిదీ పిన్ టు పిన్ తెలుసుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్కరికి ఉంది. కాబట్టి ఈ నాలెడ్జ్ని ప్రతి ఒక్కరు సంపాదించుకోవాలి. సరే, పిల్లలకి కంట్రోల్ పెట్టుకోండి. నా గౌరవం నాది, వాళ్ళ గౌరవం వాళ్ళది.
కాబట్టి ప్రభు రాకడ ఎంతో తీక్షణమైనటువంటి విషయము. అయితే ప్రభు నమ్మిన బిడ్డలకైతే చాలా ఆనందకరమైన సంతోషకరమైన దినం అది. ప్రభు వస్తున్నాడు, ఎత్తబడేటువంటి గడియలు ఎలాంటి గడియలు అంటే చాలా సంతోషకరమైనటువంటి సంఘటన. కాబట్టి అలాగా ప్రభు కోసం మనం ఏంటంటే సిద్ధపడే వారంగా మనం ఉండాలి. కాబట్టి ఆ విధంగా ప్రభు వచ్చిన తర్వాత ఈ భూమి మీద శ్రమల కాలం 7 సంవత్సరాలు ఉంటుంది. 7 సంవత్సరాల శ్రమల కాలంలో అప్పుడు మనం ఎక్కడ ఉంటామంటే ఆకాశ మండలంలో ప్రభుత్వం కూడా ఉంటాం. అప్పుడు అదే 7 సంవత్సరాల్లో భూమి మీద శ్రమల కాలం స్టార్ట్ అయిపోతుంది. తర్వాత సాధారణ కృత్యంలో ఉన్న సెకండ్ పర్సన్ ఫస్ట్ వస్తాడు. ఫస్ట్ వచ్చిన తర్వాత లాస్ట్కి చివరికి సాధారణ తత్వం మొత్తం వచ్చేస్తుంది. అప్పుడు ప్రపంచంలో చాలా గందరగోళం ఉంటుంది అన్నమాట. గుర్తుపెట్టుకోండి, శ్రమల కాలం స్టార్టింగ్ నుంచి కొన్ని సంఘటనలు జరుగుతాయి. ఒకటోది ఏంటంటే 7 రకాలైన ముద్రలు ఇవ్వబడతాయి. రెండవది 7 రకాలైన బోధలు ఊదబడతాయి. మూడవది 7 రకాలైన ఉగ్రత పాత్రలు కుమ్మరించబడతాయి. అప్పుడు ప్రపంచం అంతా కూడా ప్రకృతి విలయం, ప్రకృతి పరంగా కనుక చూసుకుంటే మొత్తం డిస్టర్బ్ అయిపోతుంది అన్నమాట. న్యాచురల్ డిజాస్టర్స్ అంటే కెలామిటీస్ మొత్తం జరిగిపోతూ ఉంటాయి. ఊహించిన విధానంలో ప్రపంచం అంతా సర్వనాశం తుక్కు అయిపోతుంది. ఎందుకంటే 7 రకాలైన ముద్రలు విప్పబడతాయి. 2 7 రకాలైన బోరలు మూతపడతాయి. 3 7 రకాలైన ఉగ్రత పాత్రలు కుమ్మరించబడతాయి. కాబట్టి ఈ కాలాన్ని ఏమంటారంటే, ఎప్పుడు మనం చెప్పుకుంటున్నట్టుగా శ్రమల కాలం అంటాం కదా. అయితే ఇంకో పేరు పెట్టుకుంటున్నాం. ఏం పేరు అంటే ఈ కాలాన్ని ఏమంటారంటే దేవుని యొక్క ఉగ్రత కాలం అంటారండి. చెప్పండి, ఏమంటారు? దేవుని యొక్క ఉగ్రత కాలం అంటారు. రెండోది దేవుని యొక్క తీర్పు అంటారు. చెప్పండి, ఏమంటారు? దేవుని యొక్క తీర్పు అంటారు. కాబట్టి ఈ ఉగ్రతలో పాలు పంపులు పొందకుండా ఒకటి తప్పించుకొని పైకి పోయింది. ఏంటది? సిస్టర్స్ చెప్పండి. ఈ దేవుని యొక్క ఉగ్రతలో, దేవుని యొక్క తీర్పు కాలంలో పాలు పంపులు పొందకుండా తప్పించుకొని పైకి పోయింది ఒకటి. ఏంటది? సంఘము. అందుకని చెప్పేసి సంఘం అంటే ఎవరు? మనమే. రైట్. పరిశుద్ధులు. చెప్పండి, సంఘం అంటే ఎవరు? పరిశుద్ధులు. ఇప్పుడు చెప్పండి, పరిశుద్ధులు దేవుని తప్పించుకుపోయినారు పైకి. అది ఇప్పుడు మనం సాధారణమైన భాష ఉపయోగించి మాట్లాడటం. అయితే దాన్ని ఇంకొక విధంగా మనం చెప్పుకోవచ్చు. దాన్ని ఏమంటారంటే, ఈ పరిశుద్ధులే ఈ భూలోకానికి అక్కడి నుండి ఏం చేస్తున్నారంటే తీర్పు తీరుస్తున్నారు. చెప్పండి, ఏం చేస్తున్నారు? తీర్పు తీరుస్తున్నారు. ఈ శ్రమల కాలంలో పాల్గొనలు పొందకుండా పరిశుద్ధులు పైకి పోయినట్టు అర్థం ఏంటంటే, పరిశుద్ధులు లోకానికి ఏం చేస్తున్నారు? తీర్పు తీరుస్తున్నారు అని అర్థం అన్నమాట. కాబట్టి లోకానికి తీర్పు తీర్చేది ఎవరు? పరిశుద్ధులు. 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయము 3వ వచనం చదువుకుందామా? 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయము 3వ వచనం. గట్టి చదువు, కర్ణాకి చదువు. మనము దేవదూతలకు 2వ వచనం చదువు. పరిశుద్ధులు లోకమునకు తీర్పు తీర్చుతారని మీరు ఎరుగరా? అది 2వ వచనం. 3వ వచనం చదువు. మనము దేవదూతలకు తీర్పు తీర్చుతామని మీరు ఎరుగరా? చెప్పండి, పరిశుద్ధులు ఫస్ట్ ఎవరు తీర్పు తీరుస్తారు? లోకానికి. రెండవసారి ఎవరు తీర్పు తీరుస్తారు? దేవదూతలకు. ఏ దేవదూతలు? చెప్పండి, పడిపోయిన దూతలు. చెప్పండి, ఎవరు? ఇప్పుడు చెప్పండి, సీక్వెల్ ప్రకారంగా 1, 2, 3 అది సీక్వెల్. అలాగే పరిశుద్ధులు ఫస్ట్ ఎవరు తీర్పు తీరుస్తారు? లోకానికి. అంటే అది ఏ కాలం? అది 7 ఏళ్ల కాలం. 7 ఏళ్ల కాలం అయిపోయిన తర్వాత నెక్స్ట్ తీర్పు ఎవరికి? దేవదూతలకు. ఎప్పుడు తీర్పు తీరుస్తారు? సాధారణ తీర్పు తీర్చిన తర్వాత. సాధారణ ఎప్పుడు తీర్పు తెచ్చుకుంటాడు? 1000 ఏళ్ల పరిపాలన అయిపోయిన తర్వాత. చెప్పండి, ఎప్పుడు? 1000 ఏళ్ల పరిపాలన అయిపోయిన తర్వాత. సరేనా? నాకు తెలిసి ఏం అర్థం కావట్లేదు కదా మీకు.
అందుకని ప్రకటన గ్రంథం బాగా చదవండి, ఇంటికి తర్వాత హోంవర్క్ చేయండి, బాగుంటుంది. ప్రకటన గ్రంథం ప్రకటన గ్రంథం ఎప్పుడైనా చదివే ఛాన్స్ వస్తే బైబిల్ సిరీస్ చదువుకుంటూ వెళ్ళిపోతాం కదా. ప్రకటన గ్రంథం వచ్చిన తర్వాత కొంచెం ఎఫర్ట్ పెట్టి జాగ్రత్తగా చదువుకుంటూ వెళ్ళాలి. ప్రతిదీ కూడా అర్థం చేసుకుంటూ చదువుకుంటూ వెళ్ళండి. అక్కడ అగ్నిగుండం అని ఉంటుంది. చెప్పండి, ఏముంటుంది? అగ్నిగుండం అనేది ఉంటుంది. అగ్నిగుండంలో ఫస్ట్ ఎవరు పడతారు తెలుసా? అగ్నిగుండంలో ఫస్ట్ ఎవరు పడతారు? సరే పోనీ దేవుడు అగ్నిగుండాన్ని ఎవరి కోసం సృష్టించాడు? సాతానికి వారి దూతలకు సిద్ధపరిచాడు. అందుకని చెప్పేసి అగ్నిగుండంలో ఫస్ట్ ఎవరు పడేస్తాడు? అందుకనే ప్రకటన గ్రంథం చదవలేదు. అందుకే సరే నేను చెప్పేస్తాను, ఈసారి చదివిన తర్వాత మీకు అంటే నా ఇవన్నీ వచ్చేస్తాయి. అగ్నిగంధకములు మండుగుండం నరకంలో ఫస్ట్ ఎవరు పడతారంటే క్రీస్తు విరోధి అబద్ధ ప్రవక్త. ఇద్దరిని ప్రాణంతో పట్టుకొని పడేస్తాడు. ఎప్పుడు? శ్రమల కాలం ఎండింగ్ లో హర్మగిద్దోని యుద్ధం అయిపోయిన తర్వాత సోల్జర్స్ అందరూ చచ్చిపోయి ఆ గదలను పీక్కొని తింటున్నప్పుడు వీళ్ళిద్దరిని ప్రాణంతో పట్టుకొని యేసు ప్రభువు వాళ్ళిద్దరంటే ఎవరెవరిని? క్రీస్తు విరోధిని అబద్ధ ప్రవక్తని ఇద్దరిని పట్టుకుని ప్రాణంతోనే పడేస్తాడు. అర్థమైందా? ఇద్దరు పడ్డారు. నెక్స్ట్ వాడు పడిన తర్వాత 1000 ఏళ్ల పరిపాలన స్టార్ట్ అయిపోతారు. 1000 ఏళ్ల పరిపాలన స్టార్ట్ అయిపోయిన తర్వాత 1000 ఏళ్ల పరిపాలన అయిపోతారు. 1000 ఏళ్ల పరిపాలన అయిపోయిన తర్వాత ధవళ సింహాసనం తీర్పు అండి. చెప్పండి, ఎవరి తీర్పు? ధవళ సింహాసనం తీర్పు. ధవళ సింహాసనం తీర్పు అప్పుడు ఎవరు లేపడతారు? పాములు లేపడతారు. వాళ్ళకి తీర్పు తెచ్చేసి వాళ్ళ పేరు జీవగ్రంథం ఉంటారు కాబట్టి అగ్నిగుండంలోకి వెళ్ళిపోతారు. ఎన్ని అయిపోయింది మొత్తం? అగ్నిగుండంలోకి వెళ్ళిన వాళ్ళ లిస్ట్ ఎన్ని అయిపోయినాయి? 3 అయిపోయినాయి. అర్థమైందా? ఎప్పుడు ఎవరెవరు పడతారు అనేది మీరు జాగ్రత్త అర్థం చేసుకోండి. ఫస్ట్ ఎవరు పడతారు? ఎప్పుడు పడతారు? ఎండింగ్ లో అయిపోయింది. తర్వాత జీవగ్రంథంలో పేరు లేని వాళ్ళు పడతారు. ఎప్పుడు పడతారు? 1000 ఏళ్ల పరిపాలన అయిపోయిన తర్వాత ధవళ సింహాసనం తీర్పు అప్పుడు తీర్పు తెచ్చేసి మనం పడేస్తాడు. అప్పుడు మొత్తం ఎంతమంది అయినారు? 3 అయిపోయినారు. సరేనా? ఈ ధవళ సింహాసనం తీర్పు జరగడానికి ముందు గుర్తుపెట్టుకోండి, ఈ ధవళ సింహాసనం తీర్పు జరగడానికి ముందు ఏముంది? 1000 ఏళ్ల పరిపాలన ఉంది కదా. ఆ 1000 ఏళ్ల పరిపాలనలో సాతానుడు ఎక్కడుంటాడు? 1000 ఏళ్ల ధవళ సింహాసనం తీర్పు జరగడానికి ముందు 1000 ఏళ్ల పరిపాలన ఉంది. 1000 ఏళ్ల పరిపాలనలో సాతానుడు ఎక్కడుంటాడు? అగాధంలో ఉంటాడు. చెప్పండి, ఎవరుంటాడు? అగాధంలో ఉంటాడు. 1000 ఏళ్ల పరిపాలన అయిపోయిన తర్వాత ఏమైంది తెలుసా? సాధారణ మళ్ళీ అగాధం నుంచి వస్తాడు. వచ్చిన తర్వాత ఏం చేస్తాడంటే అందరిని పోగేస్తాడు. దాన్ని ఏమంటారంటే గోగు మాగోగు యుద్ధం అంటారు. చెప్పండి, ఏమంటారు? గోగు మాగోగు యుద్ధం అంటాడు. అప్పుడు ప్రభువే డైరెక్ట్ గా సాతాన్ని పట్టుకొని అగ్నిగుండంలో వేసేస్తాడు. సాతాన్ని అగ్నిగుండంలో వేసేస్తాడంటే సాతాన్తో పాటు ఎవరు పడతారు? సాతాను యొక్క అనుచరులు కూడా పడతారు. అప్పుడు మొత్తం ఎంతమంది అయినారు? ఫస్ట్ 2, తర్వాత వాళ్ళ తర్వాత ఎవరు? సాతాను తర్వాత ఎవరు? వాళ్ళ యొక్క అనుచరులు. మొత్తం ఎంతమంది? 4 అయిపోయింది. తర్వాత 5వది ఏంటి? ధవళ సింహాసనం తీర్పు. ఆ తీర్పులో జీవగ్రంథంలో పేరు లేని వాళ్ళు పడతారు. రైట్? మొత్తం ఎంతమంది అయినారు? 5 అయిపోయినారు. లాస్ట్ ఇంక 2 ఉన్నాయి. రెండోది ఒకటి ఏంటంటే మర్మం. చెప్పండి, మర్మం. రెండోది ఏంటంటే పాతాళం. ఈ 2 అగ్నిగుండంలో పడతాయి. మొత్తం ఎన్ని అయినాయి? 7 అయిపోయింది. అగ్నిగుండంలో మొత్తం 7 పడతాయి. 7 విషయాలు పడతాయి. ఫస్ట్ ఎవరు పడతారు? క్రీస్తు విరోధి. తర్వాత ఎవరు పడతారు? అబద్ధ ప్రవక్త. ఎప్పుడు పడతారు? లాస్ట్ లో పడతారు. తర్వాత ఎవరు పడతారు? తర్వాత ఎవరు పడతారు?
సాతాను పడతాడు. ఎప్పుడు పడతాడు? 1000 సంవత్సరాల తర్వాత. రైట్, 1000 సంవత్సరాలు కంప్లీట్ అయిపోయిన తర్వాత పడతాడు. సాతాను పడ్డాడు. సాతానుతో పాటు ఎవరు పడతాడు? వారు అనుసరణ పడతాడు. మొత్తం ఎన్ని 4 అయిపోయాయి. తర్వాత ఎవరు పడతాడు? ఎప్పుడు పడతాడు? ఎప్పుడు పడతాడు? ఎవరి సింహాసనం తీర్పు అయిన తర్వాత పడతాడు. రైట్, ఇంకెన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. ఆ ఎన్ని ఏంటంటే ఒకటేమో మరణం, రెండోది ఏంటిది? పాత్రలు. ఇవన్నీ పడతాయి. దేనిలో పడతాయి? దేనిలో పడతాయి? అగ్నిలో పడతాయి. అందరూ ఎక్కడ వెళ్ళిపోయిన తర్వాత ఇంకెవరు మిగులుతారు? అందరూ పడ్డారు, అయిపోయింది, క్లోజ్. ఇంకెవరు ఉంటారు? మనం ఉంటాం. చెప్పండి, ఎవరు ఉంటారు? మనం ఉంటాం. అప్పుడు పబ్లిక్ ఏం చేస్తారు తెలుసా? ఈ 5 రకాల ఎలిమెంట్స్ ఉంటాయి. ఎలిమెంట్స్ అంటే పోతారు దయ్యాలు కాదు. 5 రకాలైన ఎలిమెంట్స్ అంటే పంచభూతాలు అంటారు. పంచ అంటే రాయలసీమ ప్రాంతం పంచ అంటే దుర్గి అన్నమాట. పాంచ్ కదా, పంచ అంటే ఏంటంటే 5 అనమాట. పంచపక్ష పర్వాణాలు తెలిసిన సేమ్ అంటారు. పంచ అంటే 5 అనమాట. 5 రకాలైన భూతాలు అంటే దయ్యాలు కాదు, ఎలిమెంట్స్ అంటారు. ఆకాశము, భూమి అన్నమాట. నీరు, నిప్పు, ఇంకోటి గాలి, అయిపోయాయి. ఇవన్నీ మహావేటలంతో లయమైపోయి దేవుని దగ్గర నుంచి కనపడకుండా వెళ్ళిపోతాయి అన్నమాట. అప్పుడు ఎవరెవరు ఉంటారు? ఫస్ట్ పేరు ఏం పేరు చెప్పండి? ప్రభు ఉంటాడు. ప్రభు దగ్గర మనం ఉంటాం. అర్థమైందా? అప్పుడు మన సంగతి ఏంటి అని అంటే, అప్పుడు ప్రభు ఏం చేస్తాడంటే నూతన భూమిని, నూతన ఆకాశాన్ని కలుగు చేస్తాడు. చెప్పండి, ఏం చేస్తాడు? కొత్త భూమి, కొత్త ఆకాశాలు వస్తాయి అన్నమాట. ఆ కొత్త భూమి అంటే, కొత్త భూమి మీద అది పెద్ద బిగ్గెస్ట్ ప్లానెట్. అది ఆ ప్లానెట్ పైన, ఆ ప్లానెట్ మీద సముద్రం ఉండదు. చెప్పండి, ఏముండదు? సముద్రం ఉండదు. ఆ ప్లానెట్ మీదకి ఆల్రెడీ ఒకటి రెడీమేడ్గా ప్రిపేర్ చేయబడినటువంటి ఒక సిటీ ఉంది. ఆ సిటీ పేరు ఏంటంటే న్యూ జెరూసలేం. చెప్పండి, పేరు అదే న్యూ జెరూసలేం. అది దిగి వస్తుంది. చెప్పండి, ఏమొస్తుంది? అది దిగి వస్తుంది. అర్థమైందా? ఇదంతా కూడా సెలెస్టియల్ పార్క్, అంతరిక్షంలో జరిగేటువంటి విధానం అన్నమాట. కొత్త ప్లానెట్ మీదకి, కొత్త భూమి మీదకి నూతన విషయం దిగి వస్తుంది. అది నూతన విషయం అది ఇప్పటికీ రెడీమేడా కాదా? రెడీమేడ్. అబ్రహాము తెలిసిపోయింది. ఏం తెలిసిపోయింది? దేవుడు దేనికి శిల్పియో నిర్మాణం అయినాడు, దాని వల్ల అబ్రహాము ఎదురు చూశాడు. అంటే అబ్రహాము కాలంలోనే అది రెడీమేడ్గా ఉందంటే అది ఎప్పుడో రెడీమేడ్ అయిపోయింది అనమాట. అంటే అబ్రహాము పుట్టక ముందే అది రెడీమేడ్గా ఉంది అని అర్థం అనమాట. ఏం పేరు దాని పేరు? నూతన విషయం. ఆ నూతన విషయం అప్పుడు దిగొస్తుంది. దిగొచ్చిన తర్వాత అప్పుడు నూతన విషయం యొక్క సిటీకి అది ఒక పెద్ద సబ్జెక్ట్. అది అందులోనికి మనం ప్రవేశిస్తాం. అర్థమైందా? జీవగ్రంథంలో పేరు కలిగిన వాళ్ళు అందరూ ప్రవేశిస్తారు. అంటే లాస్ట్ టైం మిగిలిన మనలే కదా, మనం అందరం అట్లా వెళ్ళిపోతాం. సరేనా? ఇంకా అప్పటి నుంచి ఇంకా బైబిల్లో చెప్పుకోవాల్సిన ఇంకేం లేదు. ఇక లాస్ట్లో అప్పుడు ఏంటంటే సమాప్తం అని అంటారు. అంటే ఏముంటుంది? సమాప్తం అని ఉంటుంది. దాని కింద ఏముంటుందంటే అంత వైట్ పేపర్ ఉంటుంది. చెప్పాలన్నప్పుడు ఏం లేదు అక్కడ. అదే చెప్పేసి మర్యాద ప్రార్థన చేసుకుంటూ వదిలిపెట్టింది. ప్రార్థన చేసుకున్నాను. ప్రార్థన చేసుకున్నాం. కళ్ళు మూసుకుంటూ తలలో ఉంచండి. ప్రార్థన చేసుకున్నాం. అయితే ఇప్పుడు చెప్పుకున్నటువంటి సంఘటన స్టార్ట్గా లేదు, ప్రారంభం కాలేదు. అది ఎప్పుడు ప్రారంభం అంటే యేసు ప్రభు 2వ రాకడతో ప్రారంభం అవుతాయి. ఎందుకంటే చెప్పేసి ప్రభు ఎప్పుడైనా రావచ్చు. కాబట్టి ప్రభు మన దగ్గర వచ్చినప్పుడు మనం ఆయన యుద్ధకు ఎత్తబడాలి. కాబట్టి అలా ఎత్తబడాలంటే ప్రతి ఒక్కరు మానవస్తుంది, రక్షించబడి బాప్తిసం తీసుకొని
కలిగిన రక్షణ గట్టిగా పట్టుకుని భయంతో కొనసాగించుకుంటా ఉంటాం. మరి నువ్వు ఎలా జీవిస్తున్నావు? నీ కుటుంబ జీవితంలో, నీ వ్యక్తిగత జీవితంలో, నీ సంఘ జీవితంలో ఎలా ఉన్నావు నువ్వు? ఒకసారి పరీక్షించుకొని ఎక్కడైనా సరే ఆత్మీయంగా వెనకబడిపోతే, ఎక్కడైనా సరే ఇంకా రక్షణ పొందకపోతే, మారుమనసు పొందకపోతే, ఈ రోజైనా సరే మారుమనసు పొంది ప్రభు రావడం సిద్ధపడాలని ప్రభు జ్ఞాపకం చేస్తుంది. చిన్న తీర్మానం చేసుకో, చక్కని తీర్మానం చేసుకున్న తర్వాత తీర్మానం ప్రకారంగా ప్రభుత్వం నమ్మకంగా జీవించి ప్రభు మీకు సహాయం చేస్తారు. ప్రేమల తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు మాట. మరి రెండవ రంగంలో సంబంధించినటువంటి విషయాలు కొన్ని ఈ రోజు కూడా మరి మేము ధ్యానించుకోవడానికి సహాయపడింది చెల్లించుకుని వస్తున్నాం. ప్రభావ మరి ఎవరు విడవబడి ప్రభావ ఉగ్రతలోనికి వెళ్ళిపోకుండా కాపాడుతున్న ప్రార్థన చేస్తున్నాం. ఒత్తిడి పట్టుకుని కాపాడటం, తన మన మీద ఆనందంతో నిర్దోషంగా నిలబెట్టడం, ఆ శక్తిగా రక్షకుడు దేవుడు మీరు ఉన్నామని మీ వైపు చూస్తూ మీ వైపు మేము జీవించి విరచుకుని కలుసుకోవడానికి సహాయం చేయడం ప్రారంభిస్తున్నాం. ఆ విధంగా సంఘం అంతా సిద్ధపరచడానికి ప్రారంభిస్తున్నాం. సంఘాన్ని బట్టి మీకు వందనాలు. ఆ విధంగా సిద్ధపాటు పడితే సంఘం జరిగే ప్రతి పరిచయం బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. పరిచయాలన్నీ కూడా ఆశీర్వదించండి, దీవించండి. సంఘంలో ఉన్న చిన్న బిడ్డలు, బిడ్డలు, పెద్దవాళ్ళు, పెద్ద వాళ్ళు అందరినీ పేరు వరుస జ్ఞాపకం చేసుకుని ప్రారంభిస్తున్నాం. ప్రభావ మానవ భద్రపాటుతో ప్రభావ మరి చెప్పుకున్నటువంటి కొన్ని విషయాలు మా హృదయంలో భద్రపరచండి, దేనికంటే పరిపరచండి ప్రారంభం చేస్తున్నాం. ఇంకా గ్రహించుకోవాల్సిన విషయాలు చాలా ఉంటే ప్రభావం మిమ్మల్ని ఆశ్రయించే వాళ్ళు సమస్తం గ్రహిస్తారని వాక్యం ప్రారంభించింది. కాబట్టి ప్రతి విషయంలో ప్రభావ మీపై